సర్వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ అచ్యుతానంత గోవింద మాం పాహి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన శ్రీమన్ మహాభారతంలోని భీష్మాచార్యుల వారు ధర్మరాజు నిమిత్తంగా చేసుకుని కృష్ణుని యొక్క ప్రేరణతో కృష్ణ దత్తమైన శక్తితో చెప్తున్నటువంటి సనాతన ధర్మ సారస్వరూపం శాంతి అనుశాసనిక పర్వాలు. అందులో ముఖ్యమైన ఒక ఘట్టాన్ని భీష్మ పితామహుడు వివరిస్తున్నాడు. ఇందులో కృష్ణ పరమాత్మ ఒకప్పుడు 12 సంవత్సరాల వ్రతదీక్షలు ఉన్న సమయంలో మహర్షులు అనేక మంది నారదునితో సహా పరమాత్మ వద్దకు చేరుకున్నప్పుడు ఆ సమయంలో కృష్ణుని నోటి నుంచి వచ్చినటువంటి తపోజనితమైన వైష్ణవ తేజస్సు ఏదైతుందో అది అక్కడ ఉన్నటువంటి సర్వ వృక్షాలని వనాలని దహనం చేసి ఆ తర్వాత మళ్ళీ కృష్ణుని వద్దకు వచ్చి ఒక శిష్యుని వలె నమస్కరించి ఉన్నది, కృష్ణునిలో ఐక్యమైంది అని చెప్పుకున్నాం. అది చూసి మహర్షులు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యములని దాటిపోయిన మహర్షులే ఆశ్చర్యపోయినటువంటి గొప్ప అద్భుతం కేవలం భగవత్కర్మ మాత్రమే అవుతుంది. లౌకికమైనటువంటి ఏవి వారిని ఆశ్చర్యపరచలేవు. అటువంటిది భగవత్కర్మ, అది కృష్ణుని యొక్క అద్భుతాన్ని చూసినటువంటి మహానుభావులు వారు దాని విషయాన్ని అడగగానే కృష్ణుడు తన సంతానార్థే తపస్సు చేస్తూ ఉండగా తన నుంచి వచ్చినటువంటి తపోజనితమైన తేజస్సు పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఆయన ద్వారా వరాన్ని పొంది తిరిగి వచ్చింది అని చెప్పి ఆ తర్వాత మీరు చూసిన ఏదైనా ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పమని కృష్ణుడు కోరుకోగానే ఋషులందరూ కూడాను నారదుల వారిని మనం చూసిన విషయాన్ని
ఆశ్చర్యకరమైన విషయాన్ని మీరు చెప్తే బాగుంటుంది కృష్ణునితో అని ప్రార్థించగా అందరు ఋషుల తరపున నారదుల వారు ఋషులతో సహా తాను దర్శించిన ఒక అద్భుతాన్ని వివరించడానికి సిద్ధపడ్డారు. ఆ అద్భుతమే ఉమామేశ్వర సంవాదం. ఇందులో ప్రధానంగా అనేక మంది మహర్షులతో దేవతలతో కొలువు తీరినటువంటి సదాశివుడు హిమోత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి దివ్య భూమికపై ఉన్నటువంటి స్వామి, ఆ సమయంలో వచ్చినటువంటి పార్వతీదేవి వచ్చి స్వామి యొక్క కనులు ముయ్యగానే ఒక్కసారి లోకములన్నీ చీకట్లయ్యాయి. ఎందుకంటే అది సూర్యస్వరూపమైన నేత్రం కనుక. వెంటనే పాలనేత్రాన్ని తెరిచాడు పరమేశ్వరుడు. ఆ పాలనేత్రాగ్ని కీలల్లో ఆ హిమవత్పర్వత ప్రాంతంలో ఉన్న వనములన్నీ దగ్ధమై భయంతో ఆందోళనతున్న జంతువులు పక్షులు మొదలైనవన్నీ పరమేశ్వరుని సమీపానికి వచ్చి ఆయన శరణుజొచ్చాయి. వెంటనే భయచకిత అయింది పార్వతీదేవి. అప్పుడు పరమాత్మ మళ్ళీ ప్రసన్నమైన చూపుతో చూడగానే తిరిగి అవన్నీ చిగిర్చి ఆ వృక్షములన్నీ పూర్వస్థితికి వచ్చి ఒక ప్రశాంతత మళ్ళీ హిమవత్పర్వతానికి ఏర్పడింది. అప్పుడు అమ్మవారు ప్రశ్నలు వేస్తూ ఉండగా శివుడు మొదలు పెడుతూ ఉన్నాడు సమాధానములు. అందులో ప్రధానంగా ఈ పాలనేత్ర విషయం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు పరమేశ్వరుడు తెలియజేసిన విషయం ఏంటంటే, లోకరక్షకుణ్ణి నేను, అందుకే నేను పాలనేత్రంతో సహా ప్రకాశించడానికి లోకరక్షణమే ప్రధాన కారణము అని వివరిస్తున్నాడు. అంటే అగ్ని సూర్య చంద్రులే భగవంతుని యొక్క నేత్రములు. ఇది ఎందులో ఉన్నటువంటి ఆంతర్యం. కనుక త్రినేత్రములు ఎందుకు ధరించాడో చెప్తూ, అగ్ని లేకపోయినట్లయితే జగమేమవుతుంది? ఇందులో గమనించవలసింది, కృష్ణుడి దగ్గర ఏ దృశ్యాన్ని ఋషులు చూశారో ఆ దృశ్యాన్ని కొద్ది కాలం క్రితం శివుని వద్ద చూసిన విషయం ఇక్కడ వాళ్ళకి స్మరణకి స్ఫురణకి వచ్చాం. ఇది కూడా ఆలోచించవలసిన అంశం. అంటే ఈ రెండిట్లోని శివకేశవుల మధ్య ఉన్నటువంటి అభేద భావం, ఇద్దరూ విశ్వరూపులే, ఇద్దరూ విశ్వానికి ప్రధానమైన తత్వమే. దీన్ని మహాభారతంలో మరొక చోట చెప్తారు, సత్వమేకం ద్విధాకృతం. ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సిన మాట అండి. ఒకే స్వరూపము రెండు రూపములుగా కనబడుతోంది, అదే శివ కేశవ. మహాభారతం యొక్క రహస్యం అంతా కూడా ఎక్కడున్నది అంటే, మహాభారతాన్ని తెలుగులో అందించిన సోమయాజి గారికి ఆ రహస్యం తెలుసు. ఆ సోమయాజి పేరు తెలుగు ప్రాంతపు నడిబొడ్డేని విజయవాడలో ఎవరైనా చెప్తేనే సంతోషిస్తాను. ఎవరండి ఆ సోమయాజి? తిక్కన సోమయాజి గారు. ఆయన పట్టేడండి ఈ రహస్యాన్ని. అందుకే 15 పర్వాలు పూర్తి చేసి ఆ గ్రంథం చేసేనన్న తృప్తితో ఆయన నిద్రిస్తూ ఉండగా స్వప్నము వంటి ఒక ధ్యాన భూమికలో వాళ్ళ నాన్నగారే స్వయంగా కనబడి, నీ గ్రంథానికి శివకేశవులు ఉభయులు ఆనందించారు, అది అంకితం కావాలనుకుంటున్నారు చూడు అనగానే హరిహరాద్వైతమూర్తి సాక్షాత్కరించి తిక్కన గారి తెలుగు రచనని అంకితంగా ఇమ్మని కోరుకున్నారు. అంటే హరిహరులకు కూడా ఇష్టమైన భాష తెలుగు భాష. పైగా సోమయాజి అనే పేరు చాలామంది ఈ రోజుల్లో సోమయాజులు వేదులో కనబడుతుంటాయి, కానీ వాళ్ళకి వేదము లేదు, సోమయాజులు లేదు. కానీ నిజంగా సోమయాజి ఆయన సోమయాగం చేసినటువంటి గొప్ప వైదికుడు. అలాంటి మహానుభావుడు. మళ్ళీ వైదికుడు అంటే మళ్ళీ ఇప్పుడు ఈ రోజుల్లో నియోగి వైదిక్ కాదండి. ఇక్కడ వైదిక శబ్దం ఇక్కడ వాడింది ఏంటంటే వేదాచార పరాయణుడు అనే శబ్దంలో వాడడం జరిగింది. అలాంటి మహానుభావుడు భారతాన్ని రచించినప్పుడు ఆయనకు అనుభవమైన సత్యం ఏంటంటే హరిహరాద్వైతం. ఇది మహాభారతం యొక్క సారం హరిహరాద్వైతమే. అందుకే ఒక మంత్రాన్ని ఆయన ఆవిష్కరిస్తూ చెప్పిన పద్యాన్ని ఈరోజు మరొకసారి స్మరించుకుంటూ, శ్రీయన్న గౌరీ నాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయతకిచ్చమెచ్చు పరతత్వము గొల్తు నభీష్ట సిద్ధికిన్. ఇందులో ఆయన మనకి ఇచ్చిన వైదిక మంత్రం ఏంటంటే శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఇది ఒక మంత్రంగా జపం చేసిన సిద్ధి పొందుతామండి. కొంతమంది మంత్రాలు ఉపదేశాలు అంటూ ఉంటారు, శ్రద్ధగా ప్రవచనంలో వింటే అందులోనూ ఉపదేశాలు వస్తూ ఉంటాయి. విష్ణు రూపాయ నమశివాయ అది చాలా అద్భుతమైన మంత్రం. అందుకే అనేక చోట్ల అరణ్య పర్వంలో కావచ్చు, ద్రోణ పర్వంలో కావచ్చు, శాంతి పర్వ, అనుశాసనిక పర్వ, శల్య పర్వ, ఇలాంటి అనేక పర్వాల్లో చిట్ట చివరికి అశ్వమేధ పర్వంలో వీటన్ని చోట్ల ఈ హరిహరాద్వైత భావం భారతంలో ప్రసరిస్తూ ప్రవహిస్తూ కూడా కనబడుతూ ఉంటుంది. అందుకు ఉభయులది ఒకేలాంటి స్వరూపాన్ని ఋషులు దర్శించగలిగారని ఇక్కడ చెప్పుకున్నాం. అటు తర్వాత భగవానుడు తన స్వరూప రహస్యాలన్నీ పార్వతీదేవి ప్రశ్నిస్తూ ఉంటే చెప్తున్నాడు. అందులో ప్రధానంగా నువ్వు జడలు ధరించి ఎందుకుంటావు, బ్రహ్మచారిగా ఎందుకున్నావు, ఇవి అడుగుతూ ఉంటే వాటికి సమాధానములు స్వామి చెప్పాడు. ఇక్కడ బ్రహ్మచారి అనే శబ్దం యొక్క విశేషమే వేరు. సదా వేదమునందు వేద అధ్యయమునందు ఉన్నటువంటి వాడిని బ్రహ్మచారి అంటారు. ఆ వేద మార్గములందు ఉన్నవాడు కూడా బ్రహ్మచారి. అలాగే బ్రహ్మం అనగా వేదము కనుక వేదమునందు చరించే పరతత్వము కూడా బ్రహ్మచారి అవుతాడు. ఈ విధంగా సరిపోతుంది.
అదేవిధంగా తన యొక్క 5 ముఖాల గురించి స్వామి చెప్పినవైనా నిన్ను చెప్పుకున్నాం. ఒకప్పుడు తిలోత్తమ అనే అప్సరస అని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఆమెకు 4 వైపులా 4 ముఖాలు భగవానుడు దర్శనమిచ్చాడు, అనుగ్రహాన్ని చూపించాడు. 4 ముఖాలు ఒక్కలా ఉండవు, ఒక్కొక్క ముఖం ఒక్కొక్కలాగా ఉన్నది. పైగా అందులో ఒకటి చల్లగా ప్రశాంతంగా కనబడితే, ఒక 2 కాంతివంతంగా కనబడుతుంటే, ఇంకొకటి తీక్ష్ణంగా తీవ్రంగా కూడా గోచరిస్తున్నది. అంటే జగత్తు నడవడానికి ఈ విధమైనటువంటి స్వరూపం తప్పకుండా భగవానుడు చూపిస్తాడు. ఎందుకంటే జగత్తు కేవలం సౌమ్యం వల్ల ఉండదు, కేవలం తీవ్రం వల్ల ఉండదు. తీవ్రము సౌమ్యము కలిసే జగత్తు. ఇది బాగా తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఎందుకంటే సనాతన ధర్మం అంటేనే తత్వదృష్టి కలిగిన మతం సనాతన ధర్మం. అందుకే మనం పూజించే దేవుళ్ళలో కూడా తత్వదృష్టితో చూస్తాం. తత్వదృష్టితో చూస్తే అద్భుతాలు కనబడతాయి. ఒకవేళ తత్వంతో చెప్పిన అర్థం కాకపోతే నమ్మకంతో దండం పెట్టుకుంటే చాలు. అందుకే ఉంటే నమ్మకంతో దండం పెట్టుకోవడమైనా చేత కావాలి, లేదా తత్వ విజ్ఞాన దృష్టి అయినా ఉండాలి. రెండిట్లో ఏదున్నా తరింపజేసే మతం పేరే సనాతన ధర్మం. దానికి మరొక పేరు హిందూ మతం, దానికి మరొక పేరు ఆర్యధర్మం, ఆర్షధర్మం. అందుకే భగవంతుడి యొక్క 3 కన్నుల్లో రహస్యమేమిటో చెప్పిన తర్వాత నీ 4 ముఖాల్లో రహస్యమేమిటి అని అడగగానే, పూర్వేణ వదనేనాహం ఇంద్రత్వం అనుశాస్మిహి, నా పూర్వవదనంతో ఇంద్రుణ్ణి శాసిస్తాను, ఉత్తరవదనంతో నీతో సహా విహరిస్తాను, పశ్చిమ ముఖంతో సౌమ్యంగా సర్వప్రాణులకి సుఖాన్ని కలిగిస్తాను, దక్షిణ ముఖంతో రౌద్రస్వరూపంగా లోకాల్ని సంహరిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఆ ముఖాల చర్చ మనం చేసుకోబోతున్నాం. ఈ ముఖాల గురించి తెలుసుకుంటే మొత్తం విశ్వరహస్యం అందులో ఉందిట. ఇవి 5 ముఖాలు నిజానికి, కానీ 4 అని ఎందుకు చెప్పారంటే 4 దిక్కులా 4 కనబడుతున్నాయి. ఊర్ధ్వమునందు మరొక వదనం అని చెప్పవచ్చు, కానీ వదనం అనలేని తత్వం ఒకటి ఉన్నది. కానీ జగత్తంతటికి మూలం ఈ 5. నిజానికి పరమేశ్వరుడు నిరాకారుడు అయినప్పటికీ కూడా ఆయన ఒక సాకారం ధరించాడు. అంటే నిరాకారంగా ఏ బ్రహ్మతత్వం ఉందో ఆ పరబ్రహ్మతత్వాన్ని సాకారంలో కూడా చూపిస్తాడు ఆయన. అందుకే సాకారాన్ని మనం సగుణ బ్రహ్మము అంటాం, నిరాకారం నిర్గుణ బ్రహ్మం అంటాం. నిర్గుణ బ్రహ్మతత్వంలో బ్రహ్మమే ఉన్నాడు, సగుణ బ్రహ్మలో బ్రహ్మమే ఉన్నాడు. బ్రహ్మము అంటేనే పరమాత్మ అని అర్థం కదా. ఆ పరమాత్మ తత్వం చూపిస్తాడు. పరమాత్మ అనగానే ప్రపంచానికి కారణమైన వాడు, ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. కారణం మాత్రమే కాదు, ప్రపంచ రూపంగా వ్యాపించినవాడు, వ్యక్తమైనవాడు కూడా ఆయనే. ఇది ప్రపంచానికి కారణం అనగానే ప్రపంచం సృష్టించి ఆయన ఏదో కైలాసంలో పడుకున్నాడు, వైకుంఠంలో విశ్రాంతి తీసుకున్నాడు అంటే సరిపోదు. ఇక్కడ కానీ ప్రపంచాన్ని సృజించడమే కాకుండా ప్రపంచము తానై ఉన్నాడు, ప్రపంచానికి అంతర్యామిగా ఉన్నాడు, ప్రపంచ స్వరూపుడై ఉన్నాడు, ప్రపంచానికి అంటనివాడుగా ఉన్నాడు. ఇన్ని రహస్యములు, ఇది పరమాత్మ తత్వం. అప్పుడు ప్రపంచ రూపం ఎలా అవుతుంది? భగవానుడు ప్రపంచంగా వ్యక్తీకరించినప్పుడు ప్రపంచంలో 5 పనులు జరుగుతుంటాయట. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది 5: సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహం. ఈ మాటలు మీకు కొత్త కాదు. ఇదే వేదికపై నుంచి అమ్మవారి తత్వం చెప్పినప్పుడు, ఇతర తత్వంలో చెప్పినప్పుడు అనేక మార్లు చెప్పుకున్నాం. దీన్నే పంచకృత్యపరాయణ అంటారు. పంచకృత్యములు సృష్టి, స్థితి, సంహారం అందరికీ తెలిసినదే. మిగిలిన 2టికి చాలా అర్థాలు ఉన్నాయి, కానీ 2 అర్థాలు తెలుసుకుంటే చాలు: బంధము, మోక్షము, తిరోధానం, అనుగ్రహం. అంటే భగవంతుడు విశ్వమంతా తానై ఉన్నప్పటికీ అది తెలియక ఈ కనబడుతున్న నామరూపాలు, ఈ శరీరాలే సత్యం అనుకుంటూ తిరిగే అవిద్య బంధం. ఈ అవిద్య తొలగిపోయి బ్రహ్మమునకు వేరుగా ఏదీ లేదని తెలుసుకునేటువంటి ఎరుక కలిగితే అది మోక్షం. ఈ బంధం మోక్షం కూడా మన చేతుల్లో లేవు. ఉండుంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు మోక్షం, ఇష్టం వచ్చినప్పుడు బంధం తెచ్చుకునేవాళ్ళం. ఎలాగైతే సృష్టి స్థితి లయలు మన చేతుల్లో లేవో, ఈ 2 కూడా మన చేతుల్లో లేవు. ఇది ఎవరైనా ఒప్పుకోవలసిందే, నాస్తికుడైనా ఒప్పుకోవలసిందే. సృష్టి స్థితి లయలు మన చేతుల్లో లేవు. ఒప్పుకుంటామో లేదో చెప్పండి. ఇక్కడ ఆ 3 లేనప్పుడు బంధము మోక్షము కూడా మన చేతుల్లో లేవు. ఇవి ఎవరి చేతుల్లో ఉన్నాయో వాడిని ఈశ్వరుడు అంటారు. కానీ ఈశ్వరుడు 5 పనులు చేస్తున్నాడు ఇక్కడ. అయితే 5 పనులు చేసినప్పుడు పంచకృత్యములు ఈ జగత్తుకి చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు పంచకృత్యముల నుంచి పంచభూతతత్వములు బయటకు వచ్చాయి. ఏ కృత్యం నుంచి ఏ తత్వం వచ్చిందో చెప్తున్నాడు. ఇందులో భూతత్వం నుంచి సృష్టి, జలతత్వం స్థితి, అగ్నితత్వం సంహారం, వాయుతత్వం తిరోధానం, ఆకాశతత్వం అనుగ్రహం, లేదా అనుగ్రహతత్వం ఆకాశం అన్నా పర్వాలేదు. ఎప్పుడైతే పంచభూతములు చెప్పామో పంచగుణములు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, ఇవి పంచభూతములు గుణములే. చూడండి ప్రపంచం ఎలా వస్తున్నదో. ఇక ఆ పంచభూతాలతో ఏర్పడిన ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఇవి నడవడానికి కావలసిన ప్రాణాలన్నీ అవి 5. కనుక అంతా చూస్తే పంచగా విస్తరించింది కదా.
కనుక పంచకృత్యములు నేనే నిర్వహిస్తానని చెప్తూ వాటిని 5 ముఖాలతో ఒక్కసారి చూపించి దాని నుంచి పంచభూతములు మొదలుకొని ఇందాక చెప్పిన పంచేంద్రియముల వరకు పంచప్రాణాల వరకు విస్తరించిన పంచాత్మక ప్రపంచాన్ని విస్తరింపజేసిన శివుడు పంచముఖుడు. ఇది పంచముఖతత్వం అండి. పంచముఖతత్వ భావన చేసినప్పుడు విశ్వమంతా శివుడిగా కనబడుతుంది. ఎందుకంటే 5ంటికి దూరంగా ఎవరూ లేవు. ముఖము అంటే దేని ద్వారా మనకు కమ్యూనికేషన్ ఉంటుందో, దేని ద్వారా కమ్యూనికేషన్ అంటే ఎక్స్ప్రెషన్ అండ్ రిసీవింగ్ కూడా. మనం ఎవరితోనైనా చెప్పినా, మనం ఏదైనా గ్రహించినా అంతే కదా. ఇప్పుడు చెప్పిన ప్రకారంగా ఎవరైనా ఈ పంచతోనే ప్రపంచంతో అనుబంధం ఉంటుందా లేదా ఆలోచించండి. మనలో ఉన్నవి ఈ పంచే, మన చుట్టూ ఉన్నవి పంచ. దేని ద్వారా అయినా జరిగినప్పుడు ఒక మాట అంటాం, ముఖముగా, దాని ముఖముగా జరిగింది. ముఖం అంటే ద్వారా అని అర్థం ఇక్కడ. కనుక పంచముఖములు అంటే 5ంటి ద్వారా ప్రపంచాన్ని నడుపుతున్నాడు కనుక ఆ 5 ముఖములు కనబడుతున్నాయి. ఇకపై పంచముఖుడిని ధ్యానించినప్పుడు ఈ భావం కలగడం కోసం భారతంలో చెప్పిన దాన్ని ఇతర శాస్త్రముల సహాయంతో మనం వ్యాఖ్యానించుకుంటూ వెళుతున్నాం. అందుకే శివుణ్ణి ప్రపంచరూపుడుగా చూడడం ఒకటి, మనలో ఆత్మగా ఉన్న పరమేశ్వరుడు ఈ 5ంటి ద్వారా మనలోంచి వ్యక్తమవుతూ ఉన్నాడు కనుక పంచముఖ తత్వంలో ఇంత విశేషమైన భావాన్ని దర్శిస్తున్నాం. పంచముఖ అని చెప్తూ మళ్ళీ 4 ఎందుకు చెప్పారు కూడా మళ్ళీ నెమ్మదిగా చెప్పుకోవాలి. ఈ పంచముఖులకి పేర్లు కూడా ఉన్నాయి శాస్త్రమనందు. అవి సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనబడి ఈ పేర్లు విన్నా చాలండి, ధన్యులమైపోతాం. ఈ 5 పేర్లు ప్రధానంగా తెలుస్తున్నాయి. 5ంటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉంది. సజ్జోజాతం ప్రపజ్జామి సజ్జోజాతాయ వై నమో నమః అని మొదలు పెడుతూ ఒక మంత్రం పూర్తిగా చెప్పట్లేదు ఇక్కడ, ఎంత అవసరం అంత. దాని తర్వాత వామదేవ ముఖం, దానికో మంత్రం ఉంది. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ అని వామదేవ ముఖం వస్తుంది ఇక్కడ. అఘోర ముఖం వస్తుంది. అఘోరే ఏభ్యో ధఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య అంటూ అఘోర ముఖం మనకు వస్తుంది. దాని తర్వాత వచ్చేది తత్పురుషాయ విద్మహే, తత్పురుష ముఖం వస్తుంది. ఇవి సజ్జోజాతం అంటే పశ్చిమ ముఖం, వామదేవ అనేది ఉత్తర ముఖం, అఘోరం అనేది దక్షిణ ముఖం, తత్పురుష అనేటువంటిది తూర్పు ముఖం. ఎన్ని ముఖాలయ్యే? 4. పైది ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని చెప్పే మంత్రంలో ఈశాన ముఖం పైకి వస్తుంది. కానీ పంచవదలనప్పుడు 4 ముఖములు 4 దిశలను చూస్తూ ఉంటూ 5వది పైన ఉంటుంది. ఇది పంచముఖ స్వరూపాన్ని గురించి మనం భావన చేయడం. ఈ పంచముఖులు ఒక్క పరమేశ్వరుడివే గనక ఈ వీళ్ళు 5 ముఖాలను కాకుండా 5గురు పురుషులుగా కూడా భావన చేస్తారు. సజ్జోజాత రూపమైన శివుడు, అలాగే వామదేవ రూపుడైన శివుడు, అఘోర రూపుడైన శివుడు అంటూ మొత్తం శివరూపములు కూడా అవే. విశేషించి ఈ రూపములు మనం తలంచుకున్నప్పుడు ఈ మంత్రములు సామాన్యమైనవి కావు. వాటికి నేను భాష్యం చెప్తే అది పెద్ద ప్రవచనం అవుతుంది, కానీ ఇక్కడ ఎంత అవసరం అంతే చెప్పుకుంటున్నాం. దీన్ని ఆధారం చేసుకుంటూ వేదంలో ఉన్న 5 మంత్రాలను ఆధారం చేసుకుంటూ యజుర్వేదంలో పంచబ్రహ్మోపనిషత్తును ఉపనిషత్తు ఉంది. ఉపనిషత్తులో సంపూర్ణంగా పంచముఖతత్వం అంతా కనబడుతుంది. కానీ వీడు పంచముఖాలను మాత్రమే కాకుండా పంచబ్రహ్మలను కూడా అంటారు. పంచబ్రహ్మలు వీళ్ళు. అదే పంచబ్రహ్మాసన స్థిత అమ్మవారి నామం చూస్తున్నాం కదా. అంటే చిచ్చక్తి శివుని యొక్క శక్తే ఈ 5 ముఖములతో వ్యక్తమవుతున్నప్పుడు అవి పంచబ్రహ్మాసన స్థిత పంచకృత్యపరాయణ అయినది. ఆ తల్లి ఇప్పుడు ఉమాదేవిగా కూర్చుని మాట్లాడుతుంది. అయ్యవారు సమాధానం చెప్తున్నారు ఇక్కడ. ఇందులో ఒక్కొక్క వదనాన్ని భక్తితో ధ్యానం చేయడం కోసం వదన స్వరూపాన్ని ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఆ పరమేశ్వరుని స్వరూపాన్ని ఎవడైతే లింగరూపుడే ఏ ఆకారం లేకుండా ఉంటాడో ఆయన విగ్రహ రూపం ధరించినప్పుడు ప్రథమ రూపం అవుతోంది పంచముఖ స్వరూపం. తర్వాత అర్ధనారీశ్వరాది రూపంలో చాలా చాలా ఉన్న ఒక్కొక్క దాని వెనకాల ఒక్కొక్క రహస్యం ఉంది. ఇప్పుడు ఒక లింగము అన్నప్పుడు దాని కన్ను ముక్కు చెవి రూపములు ఏమి ఉండవు, ఒక జ్యోతిలా భావిద్దాం. అలా జ్యోతి సర్వదిక్కులు చూస్తూ ఊర్ధ్వదిశను చూస్తూ ఉంటుంది. లింగం కూడా అదే స్వరూపం. సర్వతోముఖ తత్వమే శివలింగము. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలా, తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే మన చిట్ట చివరిలో శివలింగం గురించి శివుడే చెప్తాడు. కానీ సర్వతోముఖ తత్వమే శివలింగం. ఎవరైనా మిమ్మల్ని శివలింగం అంటే ఏమిటి అంటే అన్ని వైపులా గమనించే సర్వసాక్షిత్వం విశ్వతోముఖ తత్వమే శివలింగం అని చెప్పగలగాలి ఇక్కడ. అలాంటి ఆ శివలింగం ఇప్పుడు ముఖాలు చూపించినప్పుడు అదే స్వరూపాన్ని లింగంలో ఏముందో దాన్ని 5 ముఖాలు చూపిస్తున్నాయి. అందుకే ధ్యానం చేసేటప్పుడు అభిషేకాలు చేసేటప్పుడు కూడా స్వామిని శుద్ధ స్ఫటిక శంకాసం త్రినేత్రం పంచవక్త్రకం అని ధ్యానం చేస్తాం శివాభిషేకం చేసే ముందు.
అయితే మన అభిషేకాలు అవి చేస్తాం కానీ అక్కడ ఏం చెప్తారో పట్టించుకోం. ఆ మాటకు వస్తే ప్రవచనాలు కూడా నిర్వహిస్తాం కానీ అక్కడ ఏం చెప్తారో పట్టించుకోం. ఎందుకంటే అభిషేకం చేసేటప్పుడు, వ్రతాలు చేసేటప్పుడు కూడా మన ఒళ్ళో వదలకుండా ఉండే వస్తువు ఒకటి ఉంది. ఏమిటది? ఫోను. అగ్రహాసనాల్లో కూర్చున్న వాళ్ళు కూడా దాన్ని విడిచిపెట్టలేకపోవడం మేము చూస్తూ ఉన్నాం అక్కడ. అంటే వాళ్ళు దీనికంటే ఏది ప్రధానమో మనకే తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళు ఎన్ని జన్మలెత్తిన జ్ఞానం రాదు, భగవద్ అనుగ్రహం రాదు. అభినయానికి అనుగ్రహం ఎక్కడొస్తుందండి? ఇది తెలుసుకోవాల్సింది. అందుకు అక్కడ జరుగుతున్నది ఏంటో పట్టించుకోవాలని చెప్పడమే. మనకు పెద్ద పెద్ద మేధాశక్తులే అక్కర్లే. చెప్పేది జాగ్రత్తగా వినడం, చేసేది జాగ్రత్తగా చేయడం, ఈ రెండు చేస్తే చాలండి, మోక్షం గ్యారంటీ, ఇందులో సందేహం లేదు. ఆ రెండు చేయమని మనం చెప్పుకుంటున్నాం. సరే, మొత్తానికి అక్కడ చెప్పేటప్పుడు ఏమంటున్నాం? శుద్ధ స్ఫటిక సంకాశం. శుద్ధ స్ఫటికం అంటేనే ఏ వికారం లేనివాడు. త్రినేత్రం, త్రినేత్రాలు ముందే చెప్పుకున్నాం. పంచవక్త్రకం, అది అక్కడ చెప్పాడు. దీన్నే ధ్యాన శ్లోకంగా ప్రసిద్ధిగా మనం చెప్తున్న శాంతం పద్మాసనస్థం శశధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరసమవేదం వక్త దక్షభాగే వహంతం అంటే ఆయుధాలు చెప్తున్నాం. కానీ ముందు పంచవక్త్రం ఉందా లేదా? కనుక పంచవక్త్ర శివధ్యానం అత్యంత ఉత్కృష్టం. ఆయన కనబడుతున్నది ఏకవదనంతో అయినా పంచవక్త్రం ఆయనలో అంతర్లీనగున్న తత్వమే. దాన్ని చూపించాడు ఇక్కడ. ఒక్కొక్క ముఖాన్ని ధ్యానం చేద్దాం. తూర్పు నుంచి మొదలు పెట్టుకుంటే అది తత్పురుష ముఖం. ప్రాచ్యాం తత్పురుషం విద్యాత్ అఘోరం దక్షిణాముఖం. ఇది క్రమంగా శాస్త్రం చెప్తోంది మనకి. దాని ప్రకారంగా వెళుతున్నాం. ఇది మహన్యాసావధి విధానాల్లో కూడా ఈ ధ్యాన విధానం ఉంది గనక ఒక విధంగా మనందరం ఇప్పుడు మహన్యాసపూర్వక శివాభిషేకం చేస్తున్నాం అన్న భావంతో ఒక్కొక్కడు అనుసంధానం చేసుకుని ప్రయత్నం చేద్దాం. సంవర్తాగ్ని తటిత్ ప్రదీప్త కనక ప్రస్పర్ధి తేజోమయం గంభీరధ్వని మిశ్రితోగ్రదహన ప్రోద్భాసితామ్రాధరం అర్ధేందుద్యుతిలోల పింగళ జటాభార ప్రబద్ధోరగం వందే సిద్ధ సురాసురేంద్ర నమితం పూర్వం ముఖం శూలినః. ఇది అగ్నికాంతులతో సమానంగా ఉంది ఈ తత్పురుష ముఖం. గంభీరమైన ధ్వని దాంట్లో వస్తూ ఉన్నది. పైగా ఎర్రని పెదవులతో ఉన్నది. నెలవంకని దాల్చి ఉన్నది. ఎరుపు తెలుపు కలిసినటువంటి అంటే రాగి రంగు జటాజూటం కలిగినటువంటిది. దానిపై సర్పం చుట్టుకునుంది. అలాంటి స్వామి యొక్క పూర్వముఖానికి నమస్కారము. తర్వాత అఘోరముఖం, ఇది దక్షిణ ముఖం. ఇది ఎలా ఉంటుందంటే కాళభ్రభ్రమరంజనద్యుతినిభం వ్యావృత్త పింగేక్షణం కర్ణోద్భాసిత భోగి మస్తకమణి ప్రోద్భిన్న దంష్ట్రాంకురం సర్పప్రోత కపాల సుక్తి సకల వ్యాకీర్ణ సంచారగం వందే దక్షిణమీశ్వరస్య కుటిల భ్రూభంగ రౌద్రం ముఖం. ఈ ముఖం గురించి శివుడి పార్వతితో భారతంలో చెప్పిన విషయం చెప్పుకున్నాం, ఇందాక స్మరించుకున్నాం కూడా. ఇది తీవ్రంగా ఉంటుంది ముఖం. ఇది నల్లని కాంతులతో ఉంటుంది. ఒక కాటుక వలె, ఒక తుమ్మెద కాంతి వలె నల్లని కాంతులతో ప్రకాశిస్తుంటుంది. ఎర్రని కళ్ళు అటు ఇటు తిరుగుతుంటాయట. అలాంటివి మొత్తం 3 నేత్రములతో ఉన్నటువంటి వాడు. చెవులకి సర్పములు చుట్టుకునే కుండలములుగా అలా చుట్టుకుని కోరలు బయటకు కనబడుతున్నట్టుగా ఉన్నాయట సర్పములు. అలాంటి సర్పములతో ప్రకాశిస్తున్నాడు. అలాగే కపాలము మొదలైనవి దాల్చి ఉన్నటువంటి వాడు. ముత్యాల మాలలు కూడా దాల్చి ఉన్నటువంటి వాడు. కనుబొమ్మలను ముడివేసి ఉన్నటువంటి ముఖం ఇది. ఇది దక్షిణ ముఖం. ఇక సజ్జోజాత ముఖం పశ్చిమ ముఖం. ఇది ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా చల్లగా ఉండే ముఖం ఇది. అందుకే మనం సజ్జోజాతం నుంచే మొదలు పెడతాం మంత్రం. ఎందుకంటే ఆ ప్రసన్న వదనంతో మొదలు పెట్టుకుని తీసుకుని రావడం ఒక పద్ధతి ఇక్కడ. పైగా ఆయన కూర్చున్నప్పుడు అది ఆయనకు పడమటి ముఖం. మనం ఆయన వైపు దర్శిస్తూ చేస్తూ దాన్ని మొదట ధ్యానిస్తున్నామని. ప్రాళేయాచల చంద్రకుంద ధవళం గోక్షీరఫేన ప్రభం భస్మాభ్యక్తమనంగ దేహదహన జ్వాలావళీలోచనం బ్రహ్మేంద్రాది మరుద్గణై స్తుతిపరైరభ్యర్చితం యోగిభిః వందేహం సకలం కళంకరహితం స్థాణోర్ముఖం పశ్చిమం. ఇది తెలుపు ఎలా ఉందో చెప్పడం కోసం చెప్తున్న. ప్రాళేయాచలం అంటే మంచు కొండలాగా, చంద్రుని వలె, మల్లె పువ్వు వలె, ఆవు పాల వలె, పైగా ఆవు పాల నొరగ వలె తెల్లగా ఉన్నటువంటి వదనమది. పైగా మన్మథుణ్ణి దహనం చేసిన పాలనేత్రంతో ఉన్నటువంటి 3 కన్నుల ముఖమది. శరీరమంతా భస్మం అలదుకున్నటువంటి స్వరూపమది. బ్రహ్మేంద్రాది దేవతల చేత నమస్కరిస్తూ యోగుల చేత ధ్యానింపబడుతున్న కళంకరహితమైనటువంటి ఆ పశ్చిమ ముఖానికి నమస్కారం. ఇప్పుడు ఉత్తర ముఖం ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. గౌరం. గౌరం అనే వర్ణానికి
తెలుపుకు ఉద్దేశించి మనం ఈ శబ్దాలన్నీ వాడేస్తాం, కానీ గౌరవం అన్నప్పుడు ఎరుపు తెలుపు కలిసిన దాన్ని గౌరవం అనాలి అంటారు ఇక్కడ. గౌరం కుంకుమ పంకిలం సుతిలకం వ్యాపాండు గండస్థలం భ్రూ విక్షేప కటాక్ష వీక్షణల సత్ సంసక్త కర్ణోత్పలం స్నిగ్ధం బింబఫలాదర ప్రహసితం నీలాలకాలంకృతం వందే పూర్ణ శశాంక మండల నిభం వక్త్రం హరస్యోత్తరం. ఇది ఉత్తరవదనం. ఇది కుంకుమ కూడా అలంకరించి మంచి తిలకంతో భాషిస్తున్నటువంటిది. బొగ్గల దగ్గర మాత్రం తెలుపు కాంతి బాగా కనబడుతున్నది. పైగా మంచి నల్ల కలువ పువ్వులు కర్ణముల దగ్గర అలంకరించుకుని ఉన్నాడు. నవ్వుతున్న ఎర్రని పెదవులతో ఉన్నటువంటి వాడు, నీలపు ముంగురులు కలిగినటువంటి వాడు, పూర్ణ చంద్రుని వలె ప్రకాశిస్తున్న వదనం. ఉత్తర వదనం గురించి వచ్చినప్పుడు శివుడు ఏం చెప్పాడు గుర్తుపెట్టుకోవాలి. నీతో నేను విహరించినప్పుడు ఉత్తర వదనం అన్నాడు ఇక్కడ. అందుకే అమ్మవారి లక్షణాలు ఇక్కడ కనిపిస్తూ కుంకుమ అనే శబ్దం, గౌరవం అనే శబ్దం వేయడంలో అది ఉద్దేశం. ఇప్పుడు ఈ 4 చెప్తున్నారు కదా, ఈ 4 తర్వాత చూద్దాం. ముందు 4 ముఖాల గురించి మాట్లాడదాం. ఇందులో మొదట చెప్పినటువంటిది సంవర్తాగ్ని అనేది గుణోపాధిక సృష్టికర్తృత్వం అనే శక్తిని చెప్తుంది అన్నారు. రజోగుణ ఉపాధిక, సృష్టి చేసేది రజోగుణం వల్ల, రజోగుణంతో సృష్టి ప్రారంభమవుతుంది కనుక రజోగుణోపాధిక సృష్టికర్తృత్వం అనేది మొదటి ముఖంలో కనబడుతుంది. రెండవ దానిలో అఘోర ముఖంలో తమోగుణ ప్రధాన లయకర్తృత్వం, సంహారం చేసేటప్పుడు తమోగుణం కనుక అది కనబడుతుంది. అందుకే కాలాభ్రమరాంజన, అదే తీవ్రంగా ఉంటుంది, నల్లని కాంతులతో ఉంటుంది అన్నారు. ఇప్పుడు సజ్జోజాత ముఖం, ఇది పశ్చిమ ముఖం. ఇది సత్వగుణ ప్రధానంగా స్థితికర్తృత్వం, అంటే ప్రధాన రక్షణ కర్తృత్వం. స్థితి అంటే లోకాన్ని రక్షిస్తూ నడిపించడం, అది సత్వగుణం. ఇలా 3 అయ్యాయి. 4వది గుణత్రయ మిశ్ర ఈశ్వరతత్వం అన్నారు ఇక్కడ. గుణత్రయ మిశ్రం, ఇప్పుడు విడివిడిగా 3 చూపిస్తూ 3 యొక్క కలయిక. సృష్టి ఏర్పడక ముందు ప్రకృతి ఈ 3 గుణాలను లోపల దాచుకుని ఉంటుందండి, విత్తనంలాగా. దాని తర్వాత అందులో క్షోభ ఏర్పడినప్పుడు జగద్రూపంగా వ్యక్తమవుతుంది. దాన్ని మూల ప్రకృతి అంటారు. అది గుణత్రయ మిశ్ర ఈశ్వరతత్వం. దీనికి మాయోపాధిక బ్రహ్మం అని కూడా పేరుంటుంది. అది తెలియజేస్తుంది 4. ఈ 4 ప్రపంచానికి సంబంధించినవి కనుక 4 ఒకే ప్లేన్లో ఉంటాయి, కానీ దిక్కులు మాత్రం వేరుగా చూపిస్తున్నాడు ఇక్కడ. మొత్తం ప్రపంచమంతా ఈ 4 త్రిగుణాలు, త్రిగుణ మిశ్రము. ఇది తెలుసుకుంటే చాలు. ఇది నిర్వహిస్తున్నవాడు ఈ వికారాలు లేనివాడు, అది కూడా గమనించవలసిన అందమైన అంశం. అని శరీరమంతాట స్ఫటిక వర్ణంట, శుద్ధ స్ఫటిక సంకాసం. శరీరమంతా శుద్ధ స్ఫటికమే, ముఖాలు మాత్రం 4 రంగులు. అంటే రంగు శరీరం దగ్గర లేదు, ముఖాల్లో 4 చోట్ల ఉంది. పైన ఒక ముఖం ఉందే, అది మళ్ళీ శుద్ధ స్ఫటికం. అది ఆలోచించవలసింది. అంటే అది ఆయన ఒరిజినల్. శరీరం అంటే ఒరిజినల్. ఈ 4 సృష్టి కోసం చూపించిన తత్వం. మళ్ళీ అసలు వచ్చేటప్పటికి పైకి ఉంది, అది ఆయనకు అసలు తత్వం, అది మళ్ళీ శుద్ధ స్ఫటికమే. అందుకే అది ఎలా ఉంటుందో దాన్ని కూడా ఒకసారి వర్ణించుకుందాం. ఇప్పుడు మనం 5వ దానిలోకి వెళ్తున్నాం. వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం షట్త్రింశతత్వాత్మకం తస్మాదుత్తరతత్వమక్షరమితి ధ్యేయం సదా యోగిభిః వందే తామసవర్జితం త్రినయనం సూక్ష్మాతి సూక్ష్మాత్ పరం శాంతం పంచమమీశ్వరస్య వదనం ఖవ్యాపి తేజోమయం. అసలు ఈ ధ్యాన శ్లోకాలు 5 రోజు శివుని దగ్గర చదువుకుంటే చాలు ధన్యత వస్తుందన్న విషయాన్ని శివరహస్యం మనకు చెప్తాం. ఈ శ్లోకములు శివరహస్యములో కూడా చెప్పబడుతున్నాయి, ఆగమాల్లో కూడా వర్ణింపబడుతున్నాయి, శైవాగమాల్లో. ఇది ఎలా ఉంటుందంటే వ్యక్త అవ్యక్త గుణేతరం. వ్యక్తం అంటే ప్రకటింపబడినది, అవ్యక్తం అంటే ప్రకటింపబడనిది. ప్రతివాడికి రూపాలు ఉంటూ గుర్తుపెట్టుకోండి. మనం రాత్రి నిద్రపోతున్నాం, మన భావాలు ఎవరికి తెలియవు కదా, మనకే తెలియవు. అది అవ్యక్తం. పొద్దున్న లేవగానే వ్యక్తం అవుతున్నాయి. అలాగే సృష్టి ఏర్పడక ముందు అవ్యక్తం, సృష్టి ఏర్పడ్డాక వ్యక్తం. ఈ వ్యక్త అవ్యక్తములు కూడా సృష్టి స్వరూపాలే. వ్యక్తము కాని సృష్టి, వ్యక్తమైన సృష్టి కనుక సృష్టి స్వరూపము. భగవానుడు సృష్టికర్త కావచ్చు, సృష్టి నిర్వహించేవాడు కావచ్చు, కానీ సృష్టికి అతీతుడు ఆయన. అని వ్యక్తావ్యక్త గుణ ఇతరం, వాటికి ఇతరమైనటువంటి వాడు. సువిమలం, సృష్టిలో మాయా వికారం ఉంటుంది, ఆ మాయా వికారము లేనివాడు కనుక సువిమలం. అలాగే సృష్టిలో 36 తత్వాలు ఉంటాయని తంత్రశాస్త్రం చెప్తుంది. సాంఖ్యం 25 చెప్తుంది, తంత్రశాస్త్రం 36 తత్వాలు చెప్తుంది. ఇది ఉపాసనా శాస్త్రంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. శాక్తేయ శైవాగమాల్లో కూడా 36 తత్వాలు చెప్తారు. 36 తత్వాలు అంటే 25 + 11 కాదు, 25లోని ఇంకా సూక్ష్మ భాగములు చేసి మరో 11 చెప్పారు.
ఆ వివరములన్నీ ఇప్పుడు పక్కన పెట్టి 36 తత్వములు ఆ ఈశ్వర తత్వం వల్ల చైతన్యాన్ని పొందుతున్నాయి. కనుక ఆయన వల్ల చైతన్యం పొందుతున్నప్పుడు ఆయనతో పాటు వీటిని చెప్పాలి కదా. అందుకే షట్త్రింశ తత్వాత్మకం. కానీ అసలు స్వరూపం ఏంటి? తస్మాదుత్తర తత్వం, వాటిని మించిపోయిన తత్వం ఆయన అంటే అర్థం ఈ 36 తత్వాలకు అతీతమైన శుద్ధ పరతత్వము, పరబ్రహ్మ అంటే ఇదండి. అది పరతత్వం అయినా. అలాంటి తత్వాన్ని ఎవరు ధ్యానిస్తారు? ధ్యేయం సదా యోగిభిః, యోగులు మాత్రమే ఆ సర్వాతీతమైన సత్యాన్ని ధ్యానిస్తారు, అందరి వల్ల కాదు. అంటే అనేక సాధనలు చెయ్యగా వీటికి అతీతమైన స్థితిని వెళ్ళగలిగిన యోగులు దాన్ని లక్ష్యంగా పెట్టుకుని సాధన చేస్తారు, దాని యందే నిలబడతారు. అందుకే ధ్యేయం సదా యోగిభిః. ఆ తత్వానికి మరొక పేరు అక్షరం, నాశరహితమైనటువంటిది. దానిలో తామసాది గుణములు లేవు. అందుకే వందే తామస వర్జితం త్రినయనం, 3 కన్నులన్నిటికీ సామాన్యమే అనుకోవచ్చు. ఇక్కడ నిజానికి ముఖవర్ణం లేదు. మీరు గమనించితే రంగు ఎలాగొచ్చి లేదు, అక్కడ ఏ రంగు లేదు, శుద్ధ స్ఫటికమే. కానీ మునుపు చెప్పినట్లు ఏ వర్ణము లేదు. అదేవిధంగా కన్నులు ఎలా ఉన్నాయి, నోరు ఎలా ఉంది, పెదవులు ఎలా ఉన్నాయి, చెవులు ఎలా ఉన్నాయి, వేవిలో అంటే ఇది ఈశానముఖం రూపరహితం. ఇది తెలుసుకోవాల్సిన విషయం. మరి త్రినయనం అని ఎందుకు చెప్పారంటే అది 3 కాలములకు సాక్షిగా ఉంటుంది అనే భావంతో చెప్పింది. అందుకే త్రినయనం అంటే ఇక్కడ చెప్పేటువంటి లోకత్రయ కాలత్రయ సాక్షిత్వాత్ అని భాష్యం మనకు చెప్తోందండి ఇక్కడ. కానీ సాక్షిగా ఉంటాడంతే. అది చెప్పడం కోసమే. సాక్షిలో అక్షి లేదు, అలాగే త్రినయనంలో నయనం కూడా అలాంటిదే తెలుసుకోవాల్సింది. సాక్షీభూతమే తప్ప వీటికి అంటని వాడని చెప్పడం కోసం త్రినయనం. అంటే రూపం లేదు. సూక్ష్మాతి సూక్ష్మాత్పరం, అతి సూక్ష్మమైన వాడు. స్థూలం సూక్ష్మం 2 ఉంటాయండి. స్థూలం అంటే కనబడేది, సూక్ష్మం అంటే కనబడనిది. మన స్థూల సూక్ష్మం 2 ఒప్పుకుంటాం. శరీరాలు కనబడతాయి, సూక్ష్మంగా లోపల ఎన్ని ఉంటాయో. సూక్ష్మం అంటే ఇంద్రియాలు గోచరం కానిది. ఈ స్థూల సూక్ష్మములతో ప్రపంచం ఉంటుంది. సూక్ష్మముల కంటే సూక్ష్మం మరొకటి. ఉదాహరణకి మన శరీరం కంటే సూక్ష్మం ఏంటంటే మన మనస్సు. నేను వేదాంతం చెప్తున్నా, భయపడకండి. కానీ శరీరం కనబడుతున్నట్టు మనస్సు కనబడుతుందా చెప్పండి. ఇక్కడ మీరు కూర్చొని నాకేం అర్థం కాలేదు, అర్థమైందని అనుకున్నా మాకు తెలియదు. ఎందుకు? మనస్సు కనుక, బుద్ధి కనుక బయటకు కనబడదు. కానీ బుద్ధి దానికంటే సూక్ష్మం, ఒకదానికంటే ఒకటి సూక్ష్మం అండి. ఇంద్రియముల కంటే సూక్ష్మమైనటువంటివి ప్రాణములు. ప్రాణం కూడా కనబడదు, కానీ లేదని ఎవడో అనడు. కావాలంటే ఊపిరి దగ్గర చెక్ చేసుకోండి, ఉందో లేదో. చెక్ చేసుకోవాలన్నా ప్రాణాలు ఉండాలి. కనుక ప్రాణాలు, బుద్ధి, మనసు సూక్ష్మములు. కనుక ఒకదానికంటే ఒకటి సూక్ష్మం. చూడండి, వాటికంటే సూక్ష్మం ఒకటి ఉంది అయ్యా అన్నాడు భగవద్గీతలో. స్వామి కూడా చెప్పాడు, యో బుద్ధే పరతస్తు సహా. వాటన్నిటికీ అతీతంగా సూక్ష్మమైన తత్వం ఉంది. దానికంటే సూక్ష్మం మరొకటి లేదు. దాన్ని పరమాత్మ అని అంటారు. కనుక పంచభూతముల్లో అత్యంత సూక్ష్మమైనది ఆకాశం. దానికంటే సూక్ష్మమైన వాడు భగవానుడు. కానీ స్థూల సూక్ష్మ అనే విభాగం ఉందా లేదా? కానీ సూక్ష్మ అతి సూక్ష్మాత్ పరం. ఈ సూక్ష్మముల కంటే సూక్ష్మమైనది, అతి సూక్ష్మమైనది. అది ఎలాంటిది అంటే శాంతం. ఇక్కడ శాంత శబ్దం వాడాడు చూడండి. ఇది ఆ శివుని యొక్క అసలు స్వరూపం శాంతం. అసలు స్వరూపం శాంతం. త్రిగుణాలు వచ్చేంటే శాంతం లేదు. 3 గుణాల యొక్క క్షోభే ఉంటుంది. శాంతం అంటే త్రిగుణములు శాంతించిన స్థితి. అది గుణరహితుడైన శివునికే ఉంటుంది, పరమాత్మకు ఉంటుంది. అందుకే శాంతం. అది ఆయన 5వ ముఖం అన్నాడు. ఖవ్యాపి, అదే అనంతమైన విశ్వం అనే ఆకాశమనంతా వ్యాపించి ఉన్నది అసలు తత్వం అది. ఇప్పుడు ఇందులో ముఖవర్ణం లేదు చూడండి, ఇది 5వది. అందుకే 4 వైపులా 4 ముఖాలు చూపించాడని చెప్పారే కానీ 5వ ముఖం ఎందుకు చెప్పలేదు అంటే ప్రదక్షిణ చేసే వాళ్ళకి 4 ముఖాలు కనబడతాయి. అది లోకం వైపు ఉన్నవి. లోకాతీతత్వం 5వది, అది ఈశానతత్వంలో కనబడుతున్నది. 5 కలిపి శివతత్వము. అందుకే సృష్టి రహస్యమంతా కూడా సజ్జోజాత మంత్రం మొదలుగున ఈశాన మంత్రం వరకు దాగి ఉంది. మొత్తం విశ్వరహస్యం ఉంది. సైన్స్ ఆఫ్ క్రియేషన్, సైన్స్ ఆఫ్ యూనివర్స్. అది ఎలా ఫార్మ్ అయింది, ఎలా వచ్చిందో చెప్తాడు. ఉదాహరణకి పరమాత్మ ఉంది అవ్యక్తంగా ఉన్నది, ఒకసారి వ్యక్తమైందిట. అంటే వమనము అంటే వ్యక్తపరచుట, బయటపరచుట అని అర్థం. కనుక వమనం అయింది ఇప్పుడు వామదేవాయ నమో వచ్చింది. ఇక్కడ ఆ ఏర్పడిన సృష్టికి ముందున్నవాడైనా, గొప్పగా ఉన్నవాడు, ముందున్నవాడు, పెద్దవాడు కనుక జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ. అంతేకాదు రుద్రాయ, ఆ రుద్రస్వరూపుడు, ప్రపంచాన్ని మలచుతూ వెళుతున్న రుద్రస్వరూపము. కాలాయ కలవికరణాయ బలవికరణాయ, ఆయన కాలస్వరూపుడు. అంటే ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా నడపాలో తెలిసినవాడు. ఆ నడుపుతూ కల వికరణం, తన కళల్ని జల్లుతున్నట్ట. ఇది ఎలా అంటే రైతు
భూమిని దున్నిన తర్వాత విత్తనాలు ఎలా వెదజల్లుతాడో, ఏ జీవులకు ఏ కర్మలు ఎప్పుడు ఇవ్వాలో అలా వెదజల్లుతాడు ఆయన. కలవికరణ. అంతేకాదు బలవికరణ, ఆయా జీవులకు ఉపాధుల బలము కూడా అలాగే పంచుతాడు ఆయన. ఆ వికిరణం అంటే జల్లుట, అలా జల్లుతాడు అందరిలోని. కలవికరణాయనము, బలవికరణాయనము. అంతేకాదు బలాయనము. ఆ బలం ఎవడు? ఆయన పంచిన బలం ఆయనదే. సూర్యుడు వెదజల్లే కిరణాలు, సూర్యుని కాంతులే కిరణాలలో ఎలాగొస్తాయో, మహాబల స్వరూపుడైన పరమేశ్వరుని బలమే అందరిలో పంచబడింది. ఇక్కడున్న అందరిలో ఆయన బలమే, చెప్పేవాళ్ళు ఆయన బలమే, ప్రపంచమంతా ఆయన బలం పంచబడింది. బలం ఆయన. అంతేకాదు అవసరమైనప్పుడు బలం తీసేస్తాడు. కొందరు అంటారు ఇదివరకటి ఓపిక లేదండి, అప్పుడు పరిగెత్తేవాడిని, ఇప్పుడు నడవడం కూడా కష్టమైంది. అంటే ఏమైపోయింది బలం? ఆయనకు తెలుసు ఎప్పుడు తీసేయాలో. అలా ఒక్కొక్క ఇంద్రియాల నుంచి బలాలు తీసేస్తుంటే మనం చూస్తుంటాం. చూడగలిగే కన్ను ఒకప్పుడు చూడలేదు అంటే చూడగలగడం మన నిర్వాకం కాదు, చూడలేకపోవడం కూడా మన నిర్వాకం కాదు. చూడగలిగినప్పుడు చూడడం అనే బలాన్ని బల వికిరణం చేశాడు. ఇంక నీ కర్మ కొద్దీ ఆ బలం డ్రాప్ చేయాలన్నప్పుడు బల ప్రమథనాయ నమః, ఆ బలాలను తొలగిస్తున్నవాడు కూడా ఆయనే. ఇది తెలుసుకుంటే ఇంకేం కావాలండి? ఇప్పుడు చూస్తుంటే బల వికరణాయ నమో, బల ప్రమథనాయ నమ, సర్వభూత దమనాయ నమః. అంటే వామదేవాయనప్పుడు సృష్టి చూపించాడు, జ్యేష్ఠాయ నుంచి స్థితి చూపిస్తూ ఉన్నాడు, చివరికి బలప్రమథనాయ నమః సర్వభూత దమనాయ నమః అన్నప్పుడు లయం చూపించాడు. ఇన్ని చేసిన వాడు మన మనస్సుకు కూడా అతీతమైన భూమికలో ఉంటాడు కనుక మనోన్మనాయ నమః అని పూర్తి చేశారండి ఇక్కడ. ఇప్పుడు ఒక్క మంత్రాన్ని క్లుప్తంగా వ్యాఖ్యానించుకుంటేనే ఇంత ఆర్డర్ ఉందా అని అనిపించిందా లేదా? అవండి 5 మంత్రాల్లో ఉన్న రహస్యాలు. ఈ 5 మంత్రాల్లోనే మొత్తం పరమాత్మ అంటే ఏమిటి, ప్రపంచం అంటే ఏమిటి, పరమాత్మకి ప్రపంచానికి ఉన్న అనుబంధం ఏంటో తెలియజేస్తూ, పరమాత్మ మాత్రమే సత్యమని ప్రతిపాదన 5 ఉంటుంది కనుక దీనికి ఉపనిషత్ స్థానం ఇచ్చారు 5 మంత్రాలకి. మొత్తానికి 5 మంత్రాలు మనసులో పెట్టుకుంటే చాలు కదా అంటే 5 మంత్రాల సారంగా ఒక్కొక్క అక్షరం బయటకు తీస్తామన్నట్టు. అలా తీస్తే అవన్నీ 5 ముఖాల నుంచి పలికాయి. 5 అక్షరములే నమ శివాయ అనే పంచాక్షరి విద్య. మొత్తం దానిలో రహస్యం అంతా దాగి ఉన్నది. ఇది స్వామి యొక్క పంచముఖతత్వము. ఎప్పుడైతే ఈ విషయాన్ని అమ్మవారికి తెలియజేశాడో తర్వాత అమ్మవారు అన్నారు, మరొక ప్రశ్న వేస్తున్నారు, తమరికి నీలకంఠం ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలనుంది. అంటే 2 కథలు చెప్తున్నాడు ఇక్కడ. ఇంద్రేణ చ పురా వజ్రం క్షిప్తం శ్రీకాంక్షిణామమ. ఒక్కొక్కప్పుడు నా వల్ల నియమించబడ్డ దేవతలకు కూడా అవివేకంతో తామే గొప్పవారు అనిపిస్తూ ఉంటుంది. ఏం చేస్తాం? లేకపోతే భగవంతుని చేత నడపడుతున్న మనం కూడా అన్నీ మన నిర్వాకాలు అనుకోవట్లేదా? చెప్పండి. ఇక్కడ మేధావులు కూడా తమ తెలివితేటలని తమ వరకు మురిసిపోతూ ఉంటారు. కానీ వాడి యొక్క కర్మలు లెక్క పెట్టి భగవంతుడు ఇచ్చాడు, అది మళ్ళీ తీసేయాలన్నప్పుడు తీసేస్తాడు ఆయన. ఇది తెలుసుకున్నప్పుడు అహంకారరహితంగా బతకడం నేర్చుకోగలుగుతాం. అయితే చిత్రం ఏంటండి, ఎంత చెప్పనియ్యండి, ఎన్ని విననియ్యండి, వదలని ఒక పెద్ద గుణం ఏంటంటే అహంకారం. అది మాత్రం వదలదు. అందుకే ఎప్పుడు ఎందుకు వింటూ ఉండాలంటే రోజుకోసారి కట్ చేయాలి దాన్ని. మనకు చూడండి, గడ్డి పెంచుకున్నప్పుడు లాన్లో ట్రిమ్ చేస్తూ ఉండాలి. అలాగే అహంకారాన్ని కూడా ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండాలి, లేకపోతే మహాప్రమాదం. ఇక్కడ అహంకారాన్ని ట్రిమ్ చేసుకునే పద్ధతే పురాణ శ్రవణం అని చెప్పారు. వింటూ ఉంటే అహంకారాలు కట్ చేస్తూ ఉంటారట. ఎందుకంటే నువ్వు దేనికి పనికిరానివిరా, నువ్వు ఏదో పనికొచ్చింది అనుకున్నావని ఏదైనా అనుకున్నావంటే అది కేవలం ఆయన అనుగ్రహం వల్లనే అని తెలుసుకుని అహంకారాన్ని విడిచిపెట్టి అనుగ్రహాన్ని గుర్తుపెట్టుకో. ఇది తెలుసుకోవాల్సి. అందుకే ఆధ్యాత్మిక సాధన అంటే అనేక మార్లు చెప్తున్నాం, మరొక్కసారి చెప్పుకుందాం. అహంకారాన్ని అరగదీయడమే ఆధ్యాత్మిక సాధన, మరొకటి కాదు. నీలో ఎంత అహంకారం తగ్గితే ఈశ్వరుడికి అంత దగ్గర అవుతావు. అప్పుడు నువ్వు అహం బ్రహ్మాస్మరణ స్థితికి ఎదిగిపోతావు. కనుక ఈ విషయంలో అహంకారం అది ఎవరికైనా ఉంటుంది. ఈ పాటు ఉపాధి ఉన్న మనకు అహంకారం ఉంటే దేవతలకు ఇంకా కొంచెం ఎక్కువ అహంకారం ఉంటుంది. అలాగే ఆయన చేత నియమింపబడి ఆయన చేత శక్తి పొందిన ఇంద్రుడికి కూడా క్రమంగా ఉపాధి అభిమానం అనేది ఏర్పడుతుందండి. దానివల్ల అహంకారం. కొందరు అంటూ ఉంటారు, అంత పెద్దవాడికి ఎందుకండి తెలియలేదు అంటారు. అంత పెద్దవాడి కనుక తెలియలేదు, అది తెలుసుకోవాలి. ఎందుకంటే పెద్దవాడైనప్పుడు దేనివల్ల పెద్దవాడయ్యాడో దానితో పొసెసివ్నెస్ ఏర్పడుతుంది, అభిమానం అంటారు దాన్ని. ఇక్కడ దానితో అహంకారం డెవలప్ అయిపోతుంది. ఇక్కడ అది నాది అని మొదలై అది నేను అనే స్థితికి వెళ్ళిపోతుందండి. ఇది ప్రమాదకరి. ఇంద్రుడికి కూడా ఒకసారి భావం కలిగి ముల్లోకాల ఐశ్వర్యం నాదే అదే అనుకున్నాడు ఇక్కడ. కానీ అసలు ఇంద్రుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడికి ఇంద్రుడు అని పేరుంది వేదంలో. అగ్నిశ్చ మయింద్రశ్చమే చదువుతున్నాం. నమఃసహస్రాక్షాయ మీఢుషే రుద్రంలో అంటున్నాం. ఇంద్రశబ్దం పరమాత్మదే. అయితే ఇతను కూడా ముల్లోకాలకి ప్రభువై ఉన్నాడు భగవద్ అనుగ్రహం వల్ల కనుక ఆయనకి ఇంద్రశబ్దం ఇచ్చారు. ప్రైమ్ మినిస్టర్ షిప్ వేరు,
ప్రైమ్ మినిస్టర్ పెర్సన్ వేరు, అవునా లేదండి? ఇక్కడ అతను మారిపోవచ్చు, ప్రైమ్ మినిస్టర్షిప్ అలాగ ఉంటుంది ఇక్కడ. కానీ నాకు ఇంద్రత్వం వచ్చినప్పుడు నేను గొప్పవాడిని అనుకున్నాడు. కానీ ఇంద్రుడికింద్రుడైన పరమేశ్వరుడి విషయం వచ్చేటప్పటికల్లా అహంకరించి నాకంటే ఐశ్వర్యవంతుడు ఎవడా అని ఒకసారి ఆలోచన చేసేట్టు ఇంద్రుడు. నాకంటే ఐశ్వర్యుడు అంటే మహేశ్వరుడు కూడా ఉన్నాడు, మహా ఐశ్వర్యవంతుడే మహేశ్వరుడు. కనుక ఆయన ఐశ్వర్యాన్ని నేను కూడా కాజేస్తే నేను ఇంకా గొప్పవాడిని అయిపోతున్నాను కదా అని తన దగ్గరున్న వజ్రాయుధాన్ని శివుడి కంఠం మీద ప్రయోగించాడు. అక్కడ ఈశ్వరుడు ఏమిటంటే ఆ వజ్రాయుధం పవిత్రమైనది కనుక దాన్ని గౌరవిస్తూ ఒకసారి తగిలేటట్టు చేసుకున్నాడు ఆయన. ఆ తగలగానే ఆ కంఠం కాస్త ఆ వజ్రాయుధము ధాటికి నల్లగా మారింది. అప్పటి నుంచి నీలకంఠుడిని అయ్యాను అని చెప్పాడు ఇక్కడ. అయితే మనం విన్న కథ వేరు కదా అంటే ఆ కథ కూడా ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. ఇది ఒకనాటి కథ. మరొక యుగంలో ఏం జరిగిందంటే అన్నాడు. అంటే ఆయనకి నీలకంఠం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. రూపం లేనివాడు ఏ రూపమైనా ధరించగలడు. అందుకే నమో నీలగ్రీవాయచ శితికంఠాయ చ అని 2 చదువుతున్నాం మనకుడే. అక్కడక్కడే నీలగ్రీవాయచ శితికంఠాయ అంటే భాష్యకారులు ఏం చేసింది, నీలకంఠుడు. నీలకంఠుడు కాకముందు తెల్లని కంఠం వాడేగా, అందుకు శితికంఠాయ చ అన్నారు ఇక్కడ. అంటే సహజంగా తెల్లని వాడికి ఒక చోట నలుపు ఉండడం ఏంటంటే మొత్తం తెల్లని వాడే, శివుడు అంటేనే తెల్లనివాడు. మరి ఇక్కడ మాత్రం ఎందుకుందంటే ఒకప్పుడు ఇంద్రుడి దెబ్బ వల్ల మరొక కల్పభేదమో యుగభేదమో ఏర్పడినప్పుడు ఏం జరిగిందంటే పురాయుగాంతరీ యత్నాత్ అమృతార్థం సురాసురై బలభద్భిర్విమధిత చిరకాలం మహోదధి. ఒకప్పుడు అమృతాన్ని ఆశించి దేవతలు సుర అసురులు ఉభయులు కూడా క్షీరసాగర మథనం చేసినప్పుడు మొట్టమొదటిగా ఆ మథనంలోంచి పుట్టిన విషము సమస్త లోకాల్ని దహనం చేస్తూ ఉండగా తద్దృష్ట్వా విబుధా సర్వే తదా విమనసో భవన్ గ్రస్తం హి తన్మయాదేవి లోకానాం హితకారణాత్. భయచకితులైపోతున్నారు అప్పటి వరకున్న దేవతలు అసురులు అందరూ కూడా. ఆ సమయంలో నేను వారిని అనుగ్రహించాలని హితకారణాత్ లోకానికి హితం కలిగించాలనే కారణం చేత నేను ఆ విషయాన్ని కంఠంలో పెట్టుకుని కాపాడడం వల్ల నా కంఠమంతా నెమలి కంఠంలాగా అయిపోయింది ఇక్కడ. అంటే తత్కృత నీలతా చాసిత్ కంఠే బర్హి నిభా శుభే. ఆ విధంగా నీలకంఠుడిని నేనయ్యాను. ఇది నీలకంఠ లీలని స్వామి గుర్తు చేశాడు. ఇది భక్తరక్షణ లీలను కూడా మరొక పేరు దానికి ఇక్కడ. దాని కంఠంలో అలా నిలబెట్టుకుని నేను లోకరక్షణ చేస్తున్నానని చెప్పడానికి సాక్షిగా పెట్టుకున్నాడా అన్నట్టుకుంది ఇది. అందుకే ఎంతో యున్న హలాహలానలము నింతే చిట్టి నేరేడుగా వింతందాలిచి మృంగినట్టి పలు విన్నానివే నీవు ఆ కొంతన్మాయము జేయకే గళమునన్ కూర్చుండగా చేసితో భ్రాంతిన్ బాపు అభీతి చిహ్నమిది ఔరా నీలకంఠేశ్వర అంటూ ఒకప్పుడు నీలకంఠుడి గురించి భావిస్తే ఇలా అనిపించింది అంతే ఇక్కడ. అయ్యా లోకాన్ని రక్షించాలని అంత విషయాన్ని ఎంత చేసేసావో దాన్ని ఇక్కడ పెట్టుకు చూపిస్తున్నాం. అంత విషయాన్ని ఎంత చేసిన వాడివి ఆ ఎంత కూడా లేకుండా చేయొచ్చు కదా అంటే కాదు, నేను అందరినీ రక్షిస్తానని నా కంఠం చూస్తేనే అందరికీ తెలియాలని అక్కడ పెట్టుకున్నట్టు ఆయన ఇక్కడ. అదొక అభయ చిహ్నంలా పెట్టుకున్నాడు. అందుకే భ్రాంతిన్ బాపు అభీతి చిహ్నం ఇది ఔరా నీలకంఠేశ్వర. అదే నీలకంఠ అనే నామ ఒక మహామంత్రం అండి. నీలకంఠ శబ్దంతో మంత్రశాస్త్రంలో 3-4 మంత్రాలు ఉన్నాయి. సరే వాటి ప్రయోగాలని పక్కన పెట్టి శ్రీ నీలకంఠాయ నమశివాయ అంతే. ఆ మహామంత్రం అనుకుంటే చాలు. అనుకుందామా? అందులో ఇప్పుడు బాగా అనుకోవలసిన కాలం. విషజ్వాలలు ఎక్కడి నుంచి ఎక్కడొస్తున్నాయో తెలియదు. తమ గెలుపుకొని చూసుకుంటున్నారు కానీ ప్రపంచానికి అది ప్రమాదకరమవుతుందని విజ్ఞతను కూడా మరిచిపోయిన వైజ్ఞానిక యుగంలో ఉన్నాం మనం ఇక్కడ. దానితో సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడెక్కడో జ్వాలలు రేపుతూ దగ్ధాలు చేస్తూ విధ్వంసాలు చేస్తున్న భయంకరమైన ఈ కాలంలో విషం వాతావరణంలో ప్రవేశిస్తుందో గాలిలో నీటిలో ఎక్కడ దూరి మనల్ని ఏం ఇబ్బంది పెడుతుందో మనకు తెలియదు. ఎక్కడో దూరదేశాలు అనుకుని హాయిగా ఉండడానికి లేదు. అంతా కలిసి ఇదే భూమండలం. ఏ దేశపు అధికార వాంఛ ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలాంటి అగ్నిజ్వాలలు విషజ్వాలల నుంచి సమస్త భూమండలాన్ని కాపాడమని భారతదేశం నుంచి చేసే ప్రార్థన మనం నీలకంఠ స్వామికి ఇప్పుడు చేసుకోబోతున్నాం. శ్రీ నీలకంఠాయ నమశివాయ. శ్రీ నీలకంఠాయ నమశివాయ. శ్రీ నీలకంఠాయ నమశివాయ. ఇలా తన నీలకంఠ తత్వాన్ని చెప్తూ తదా ప్రభుతి చైవాహం నీలకంఠ ఇది స్మృత ఏతత్తే సర్వమాఖ్యాతం కిం భూయ శ్రోతుమిచ్చసి.
ఇప్పటివరకు ఇవన్నీ చెప్పాను కదా, ఇంకేం వినాలనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు. అంటే చెప్పడానికి ఆయన విసుగులేదు. ఇవి చాలండి ఈ పూటకి అని ఆవిడ అనలేదు. ఆవిడ ఎంత చక్కగా ఉంటుందంటే, ఆయన ఈ మాట చెప్పిన తర్వాత సంబోధన ఎలా చేసిందో చూడండి. నీలకంఠ నమస్తేస్తు, సంబోధన తల్లి చేస్తున్నది. నీలకంఠ నమస్తేస్తు సర్వలోక సుఖావహ, సర్వలోకమునికి సుఖాన్ని కలిగించే నీలకంఠ నీకు నమస్కారము. ఇప్పుడు మరికొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, అన్నీ నీ గురించే. అనేక ఆయుధాలు నువ్వు ధరిస్తావు, కానీ ఎక్కువగా పినాకం అనే ఆయుధం నువ్వు పట్టుకుంటావు. ఈ పినాకం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే అంతరుద్రంలో కూడా ఏమన్నారంటే, పరమే వృక్ష ఆయుధం నిధాయ పినాకం బిభ్రదాగహి అంటారు రుద్రంలో. మీ గొప్ప గొప్ప ఆయుధాలన్నీ చెట్టు మీద పెట్టేసి ఖాళీ చేతులతో రానలేదు. ఇక్కడ ఏదైనా ఆయుధాలు పట్టుకుని కనబడితే మా భయం వేస్తుంది. కనుక ఆయుధాలన్నీ చెట్టు మీద పెట్టేసిరా అంటే ఒట్టి చేతులు చూస్తే మళ్ళీ భయం. రక్షించేవాడి చేతులు ఆయుధం ఉంటే మనకు ధైర్యం వస్తుంది కదా. శిక్షించేవాడి చేతులు ఆయుధం ఉంటే భయం వేస్తుంది. రక్షించడానికి వచ్చేవాడి చేతులు ఆయుధం ఉంటే సంతోషం. మన పక్కన బాడీ గార్డులను పెట్టుకున్నాక ఆ రోజు ఆ గన్మెన్ గన్ పట్టుకొస్తేనే సంతోషం. అంతేగాని ఊరికైనా వచ్చాడు అనుకోండి, సెక్యూరిటీ పెట్టుకున్నాడు, భయం వేస్తుందని అది చెప్పండి ఇక్కడ. కనుక భగవంతుడు ఆయుధం పట్టుకొస్తే అందంగా ఉంటుంది. అందుకే శాస్త్రం ఏం చెప్పింది? పరమే వృక్ష ఆయుధం నిధాయ, అవన్నీ అక్కడ పెట్టేసి పినాకం బిభ్రదాగహి, పినాకం ధరించి రావయ్యా అన్నారు. అంటే ఇన్ని ఆయుధాలు ఉండడం ఒక ఎత్తండి, ఆ పినాకాన్ని చెప్పడం మాత్రం గొప్ప విషయం. ఆ మాటకొస్తే మొదటి మంత్రంలో కూడా నమస్తేయస్తు ధన్వనే అన్నారు. ఇక్కడ ధనుస్సు ధరించిన శివానికి నమస్కారం అన్నారు. ఇక్కడ మనకంటే ఫోటోలు చూసి చిన్నప్పటి నుంచి శూలం పట్టుకుని శివుడు అనుకుంటాం. శూలం కూడా ఒక ఆయుధమే, కానీ పినాకమే ఆయుధం. అందుకే పినాకం అనేటువంటి ఆయుధాన్ని నువ్వంత ప్రేమగా ఎందుకు ధరిస్తావు? ఎన్నో ఆయుధాలు ఉన్నప్పటికంటే శతధన్వనేచ, వందలు కూడా ధనుసులు ఉన్నాయి ఆయనకి, వందలు కూడా ఆయుధాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే ఆయన ఆయుధాలు లెక్క పెట్టలేం మనం. అయినప్పటికీ పినాకం అని ప్రత్యేకంగా పినాకి అని పేరు నీకు. అంటే పినాకము ధరించువాడు గనుక పినాకి, పినాకపాణి. ఎందుకని అది మాత్రమే ప్రత్యేకంగా ధరిస్తావంటే దీనికి ఒక కథ ఉంది అని చెప్తున్నాడు. ఒకప్పుడు కణ్వుడనే మహాముని ఒక మహా తపస్సు చేస్తున్నాడు. ఎంత తపస్సు చేస్తున్నాడంటే, నిశ్చలమైన తపశ్శక్తితో తనను తాను మైమరిచి దివ్య సమాధిలో బహుకాలం ఉండిపోయాడు. అలా సమాధి స్థితిలో ఉన్న వాళ్ళకి శరీర స్పృహ ఉండదు. అలాంటప్పుడే పుట్టలు పడతాయి. పుట్టలు పట్టేటట్టు తపస్సు చేశారని మన సినిమాల్లో కూడా చూస్తుంటాం. అలాంటి చూడడం వల్ల ఈ పాటైనా మిగిలింది చెప్పడానికి మాకు అవకాశం, లేకపోతే అవి కూడా తెలియకపోతే ప్రమాదం. పుట్టలు పట్టేటంత తపస్సు చేశారంటే అర్థం ఏంటి? చీమ పాకినా తెలియనంత తపస్సు మనకు తెలుసా? చీమ పాకితే అంత జపం పక్కకు పోతుంది. అలాంటిది చీమలు పుట్టలు పెట్టినా తెలియనంత తపస్సు చేశారంటే అంత దేహస్పృహ లేని సమాధి స్థితిలో ఉన్నాడని అర్థం అంటే ఇక్కడ. అంత తపస్సు చేశాడు ఎవడు? కణ్వ మహర్షి. తపస్సులో కూడా ఆసురీ తపస్సు, దైవీ తపస్సు ఉంటుంది. ఇది దైవీ తపస్సు. అలాంటి మహాతపస్సు చేశాడు తను. అలాంటి తపస్సుకి సంతోషించి బ్రహ్మదేవుడు అనే వరం ఇచ్చాడు. వరం ఇచ్చినప్పుడు ఆ పుట్ట నుంచి పుట్టినటువంటి పెద్ద వెదురు పొదన ఆయన చూశాడు. ఇక్కడ ఈ వెదురు సామాన్యమైనది కాదు. ఈ మహానుభావుడి తపశ్శక్తి అందులో ప్రసరించి ఉన్నది. ఇది లోక కళ్యాణం చేయగలిగినది అని తెలుసుకుని బ్రహ్మదేవుడు విశ్వకర్మను పిలిపించి ఆ వెదురులను తీసుకుని 3 ధనుస్సులు చేయించాడండి. ఇక్కడ ఒక ధనుస్సు విష్ణువుకి ఇచ్చాడు, దాని పేరు శాంగము. మరొక ధనుస్సు శివుడికి ఇచ్చాడు, దాని పేరు పినాకము. వీళ్ళిద్దరికీ ఎందుకు ఇచ్చాడు? నాకు కూడా ఉంచుకుంటాను అనలేదు ఆయన ఇక్కడ. వీళ్ళిద్దరికీ ఎందుకు ఇచ్చారంటే లోకాన్ని రక్షించే పని వాళ్ళిద్దరిది ప్రధానంగా, అందుకే వాళ్ళిద్దరికీ అప్పగించాడు. ఇంకొకటి జాగ్రత్తగా దాచిపెట్టి సోముడికి ఇచ్చాడు. దాన్ని సోముడిది అని ప్రకటించి తన లోకానికి తీసుకెళ్ళి పెట్టేదాన్ని. ఆ సోముడి దగ్గర ఉంది. అది అనంతర కాలంలో అగ్నిభట్టారకుడు సంతోషించి, ఆ సోముడు అంటే జలతత్వం, జలతత్వమే సోముడు. సోమో భూత్వా రసాత్మకం అని గీతలో చదువుకుంటున్నాం మనం. ఇక్కడ జలతత్వానికి మరొక పేరు వరుణుడు. అందుకే సోమ వరుణం ఒకే తత్వం. అందుకే కృష్ణ పరమాత్మతో పాటు ఖాండవ్వన దహనాల్లో అగ్నిదేవుడిని తృప్తిపరిచినటువంటి అర్జునుడి పట్ల సంతోషించిన అగ్నిభట్టారకుడు ఈ వరుణుని పిలిపించి ఆ 3వ గాంధీవం, 3వ ధనుస్సు ఏది ఉందో అది అర్జునుడికి ఇప్పించాడు. ఆ 3వ ధనుస్సు పేరు గాంధీవం అండి. మొత్తం 3 అయ్యే: శాంగము, పినాకము, గాంధీవము. 3 ధనుస్సుల గురించి ఎప్పుడు చెప్పుకున్నా గొప్పగా చెప్పుకోవాల్సిన ఇవి. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కనుక నేను అది పినాకం పట్టుకున్నాను కనుక నాకు పినాక పాణి అని పేరు వచ్చింది. పినాకం అనే పేరుకి అర్థమే ఉంది? శరములన్నీ ధరించేది కనుక శాంగము, అవన్నీ పక్కనే. ప్రస్తుత విషయంలో పినాకం. పినాకం అనే మాటకు అర్థం ఏంటంటే
నాకినామపి పాతుం సమర్థ పినాకం అన్నారు. పినాకం అనే శబ్దానికి నాకినాం అంటే నాకవాసులు అనగా స్వర్గవాసులు. స్వర్గవాసులు సృష్టిలో అందరినీ రక్షించగలట. వారికి ప్రమాదం ఏర్పడితే ఎవరు రక్షిస్తారు? మన ప్రమాదాలని దేవతలు రక్షించగలరు. పెద్దానికి శివుడో విష్ణువో అమ్మవారు దిగిరా అక్కర్లే. మరి దేవతలు ఉన్నదెందుకు? లోకానికి ఏర్పడిన ప్రమాదాలన్నీ వాళ్ళు తప్పకుండా పరిహరిస్తారు. వాళ్ళకి శక్తులు ఇచ్చాడు భగవానుడు. వాళ్ళ శక్తి దాటిపోయేటప్పుడు ఉంటే అప్పుడు విష్ణువో అమ్మవారు దిగి వస్తారు. కానీ వాళ్ళు మనలందరినీ రక్షించగల సమర్థత వాళ్ళకు ఉన్నది. అలాంటి నాకవాసులైన స్వర్గవాసులకి దేవతలకి ప్రమాదం ఏర్పడితే రక్షించడానికి సమర్థమైనటువంటి ధనుస్సు గనక నాకినాం అపి పాతుం సమర్థ పినాకం అని నిర్వచనం చెప్పారు. ఇక్కడ దేవతలను కూడా రక్షించగలిగే సమర్థమైన పినాకం అది ధరించాడు గనక పినాకి అని, పినాక పాణి అని స్వామికి పేరు. ధనుస్సు పేరు పినాకము. ఈ విధంగా పినాకం గురించి చెప్పడం జరిగింది. మనకు పినాక నది ఉంది తెలుసా మీకు? పినాకిని మనం పెన్నా నది అంటాం. ఇది ఎప్పుడూ పూర్వకల్పాల్లో సేతువు బదులుగా ధనుస్సుని పెట్టాడని శివుడు, ఆ ధనుస్సు మించే రామచంద్రమూర్తి మొదలైన వాళ్ళు సేతువు ద్వారా దాటి వెళ్ళారని పద్మపురాణంలో విషయం. ఇక్కడ ఇలా ఎన్నో రకమైన మాటలు పినాకం గురించి తెలిస్తే ఆ పినాకం నుంచి స్రవించిన ఒకానొక నదే పినాకిని నదిగా కూడా వచ్చిందని భావం కూడా మనకు కనబడుతున్నది. సరే, మొత్తానికి పినాకం అనగానే కొన్ని కలిసాయి. తర్వాత విషయాన్ని చెప్తున్నారు. నువ్వు వృషభధ్వజుడుగా, వృషభవాహనుడుగా ఎలా ఉన్నావో తెలుసుకోవాలనుంది. దీనికి తాత్వికార్థం ఉంటుంది, లీలార్థం ఉంటుందండి. లీలగా ఈ కథలన్నీ కూడా, తాత్వికంగా మరొకటి ఉంటుంది. ఇందాక 4 ముఖాలకి లీలగా చెప్పుకున్నాం, తత్వపరంగా చెప్పుకున్నాం. ప్రతిదానికి అలా ఉంటాయి భగవంతుడి విషయాల్లో. ఒకప్పుడు కామధేనువు, సురభి మొదలైన దేవధేనువులు ఉన్నాయి. అందరికీ తెలిసినవే కదా. అది బ్రహ్మలోకంలో ఉంటాయి. ఆయన అనుగ్రహం వల్ల అవి స్వర్గాది లోకాలకు కూడా చేరుకున్నాయి. ఋషుల తపస్సు వల్ల భూలోకానికి వచ్చేటి. కామధేనువుల గురించి చెప్తున్నప్పుడు 3 విషయాలు తెలుసుకోవాలి ఇక్కడ. మొదట బ్రహ్మదేవుడు యజ్ఞార్థం సృష్టించినవి కామధేనువులు. యజ్ఞార్థం అంటే కామధేనువు నుంచి లభించిన క్షీరాదులు, వీటితో యజ్ఞమునకే సృష్టించాడు ఆయన. అది కూడా కృష్ణానుగ్రహంతో జరిగిందని మనకి బ్రహ్మవివర్తాది పురాణములు చెప్తున్నాయి. అలా వచ్చినటువంటి కామధేనువుల్ని స్వర్గాది లోకముల్లో కూడా వాళ్ళకి యోగ్యంగా కామధేనువులు ఉన్నాయి. అంటే ఏది సంకల్పిస్తే అది ఇవ్వగలిగిన కామధేనువులు. కానీ భూలోకంలో మాత్రం యజ్ఞముల కోసమని మహర్షులు తపస్సు చేయగా ఆ కామధేను సంతానం దిగింది భూమి మీదకి అని చెప్తున్నారు ఇక్కడ. వాటిని మనం గోవులు అంటున్నాం. ఇవి కామధేనువు నుంచి భూలోకానికి అణువుగా వచ్చిన రూపాలు. ఎందువల్ల వచ్చాయంటే భారతదేశంలో మహర్షుల తపస్సు ఫలంగా వచ్చేటి ఇక్కడ. అంటే యజ్ఞమును ప్రవర్తింపజేయవలసిన బాధ్యత కలిగిన మహర్షులు, వేదమంతర ద్రష్టలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తపస్సు చేసుకున్న చోటు భారతదేశం. భూమి అంతటి గురించి చెప్పుకున్న భారతదేశం యజ్ఞభూమి. అది దీని యొక్క గొప్పతనం. అందుకే మహర్షుల తపస్సు చేత సంపాదింపబడినవి కామధేను సంతానం. అందుకే భారతీయ గోసంతతి మాత్రమే కామధేను సంతానం గనక భారతీయులు మాత్రమే గోవుని ఆరాధిస్తారు. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకని ఎవరైనా అడిగితే తెలుసుకోవాల్సింది. అందుకే భారతీయ గోజాతి లాంటి గోవులు ప్రపంచంలో ఇంకెక్కడా లేవని మనం సగర్వంగా సంతృప్తిగా చెప్పుకోవాలి. అది మనం నిర్లక్ష్యం చేస్తున్నామని బాధగా చెప్పుకోవాలి. ఇక్కడ కేవలం దేశవాళీ గోసంతతి మాత్రమే గోవు అనిపించుకుంటుంది. తెలుసుకోండి. ఔషధ గుణాలున్న క్షీరం ఏదైనా ఉంది అంటే దేశీయ గోవుకు మాత్రమే. జెర్సీ పాలిచ్చు జంతువు అవుతుందో తప్ప గోవు లక్షణములు దానికి లేవు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే తెలియక ఆలయాల్లో కూడా గోపూజ చేస్తున్నాము, జెర్సీ పూజలు చేస్తున్నారు. ఇది తెలుసుకోండి. అదే జెర్సీలు ఎప్పుడు గోవులు కావు. పేరు పెట్టుకున్నది మాత్రం సరిపోవు. వాళ్ళకంటే అన్నిటికీ కవ్వే. మనకి ఎన్ని పేర్లు ఉన్నాయో, గేదె దగ్గర నుంచి రకరకాల విభాగాలు ఉన్నాయి. ఇతర జంతువులను తక్కువ చేయడం కాదు ఇక్కడ ఉద్దేశం. గోవు శ్రేష్టత్వం చెప్పడమే ఇందులో ఉన్న ఉద్దేశం. కానీ యజ్ఞానికి వాడేది కానీ, అభిషేకానికి వాడేది కానీ, కడుపులోకి వాడేది కానీ, పరమాన్నంగా వండేది కానీ, పెరుగుగా తినేది కానీ, నెయ్యిగా వాడేది కానీ, వెన్నగా వాడేది కానీ, ఆలయాల్లో అభిషేకాలకు వాడేది కానీ, గోశాలల్లో గోవుని పూజించేవి కానీ దేశీయ గోవులు మాత్రమే ఉండాలి. ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. మీరు పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్ళినప్పుడు గోశాలను ఇప్పుడు నడుపుతున్నారు. అయితే నిర్వహించే ఆదాయం మీద దృష్టి మాత్రమే ఉండే శాఖలకి శాస్త్రం పట్టదు గనక, అశాస్త్రీయంగా ఏమైనా జరిగితే నిలదీయవలసిన బాధ్యత ప్రజలందరికీ ఉంది గనక భారత దేశీవాళీ గోవులు కాక ఇతర ఏమన్నా కూడా గోశాలందు వాటిని ఉంచరాదు. అవి మిగిలిన
గోశాలు తాగే వాళ్ళ కోసం పంపించవచ్చు, కానీ భగవంతుడికి నివేదించే వాటిలో వాటిని ఉంచరాదని ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి ఇక్కడ. మొత్తానికి అలాంటి కామధేనువులో ఒకప్పుడు భగవానుడు తపోమూర్తిగా ఉన్నప్పుడు ఆయన చుట్టూ తిరుగుతున్నాడు, శివుని చుట్టూ. అవి వచ్చి అక్కడ హిమగిరి ప్రాంతాల్లో సంచరిస్తుంటే ఆయన ఒక్కసారి ఆ సమయంలో ఒక పాలు, ఆవు పాలు యొక్క ఆ పొదుగు నుంచి దూడ తాగుతూ ఉంటే ఆ నొరగ వచ్చి శివుని మీద పడింది. వెంటనే తపస్సులో ఉన్న పరమాత్మ ఒక్కసారి కళ్ళు తెరిచేట లీల. ఆయనకి దీనికి కళ్ళు తెరవలసి ఉందా? లీలగా కళ్ళు తెరవగానే తపపరామర్శ అని ఒకటి ఉంటుందండి. తపస్సు చేత బాగా ఉన్నప్పుడు ఒక్కసారి కానీ కళ్ళు తెరిస్తే తేజస్సు కళ్ళల్లోంచి వస్తుంది. ఇక్కడ అలా స్వామి యొక్క కళ్ళల్లోంచి తీవ్రమైన కాంతి వచ్చి అక్కడ కొన్ని గోవుల మీద పడింది, కొన్ని గోవుల మీద మాత్రమే పడింది. వెంటనే వాటి రంగు మారిపోయింది. అంతవరకు శుద్ధవర్ణంతో ఉన్నటువంటివన్నీ కూడా గోధుమ వన్నె కింద కొన్ని నల్లని రంగులో కొన్ని మారిపోయాయి. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, స్వామి ఇవన్నీ కూడా అమృత స్వరూపులు. గోవులంటే అమృతము, అమృత నాభాయి అని మంత్రం వేదంలో ఉంది. వాటి అమృతమునకు కేంద్రము గోవు అన్నాడు. అమృతం ఉంటుందిట. అది భూమి యందు దొరకు అమృతం అనగా గోక్షీరము అని పేరు. ఇక్కడ ఆ క్షీర సారములు ఏవైతే ఉన్నాయో అది దధి, నవనీతము, ఘృతము, ఇవి కూడా అమృత స్వరూపములుగా చెప్పబడతాయి. అది దేవతలు అమృతాహారులు గనక వాళ్ళకి అమృతం తప్ప ఇంకోటి వేయకూడదు గనక అగ్నిహోత్రాల్లో గోఘృతాన్ని మాత్రమే ఎందుకు వేస్తారంటే దేవతలకు అమృతం తత్స్వరూపంగా పెడుతుంది గనక. అందుకని డాల్డా, గేదె నెయ్యి, జెర్సీ నెయ్యి తెచ్చి యజ్ఞాలు చేస్తే యజ్ఞాలు దుష్ఫలితాలు ఇస్తాయి తెలుసుకోండి. వాతావరణంలోకి అవి చేరినా ప్రమాదమే. కనుక దేవతలకు అమృతం గోసారం అని చెప్పబడుతున్న క్షీర, దధి, నవనీత, ఘృతములు. అందుకే వాళ్ళకి నైవేద్యం పెట్టిన పరమాన్నం అనేది గోక్షీరంతోనే పెట్టాలి ఇక్కడ. కానీ అమృతమునికి కేంద్రములైన గోవులు ఇవి. నీ యొక్క తీక్ష్ణ దృష్టి చేత ఇవి వర్ణములు మారిపోయే, నువ్వు వీటిని ఆదరించు అన్నాడు ఇక్కడ. అప్పుడు స్వామి చెప్తున్నాడు, ఏవైతే ఈ విధంగా ఎరుపు రంగులోకి నల్లని రంగులోకి మారాయో వాటిని కపిల గోవులు అని అంటారు. ఇవి గోజాతులు మరింత శ్రేష్టమవుతాయన్నాడు. శివదృష్టి పడడం వల్ల అంత ఉత్కృష్టములైపోయాయి. ఇది కపిల గోవులు ఉత్పన్నమైనటువంటి విధానం. అప్పుడు ఈ గోవులన్నీ కలిసి, గోవుల ఉత్పత్తికి ప్రధానం గో గర్భంలోనైనా సరే బీజం పడాలి అంటే వృషభం ప్రధానం. అందుకే ధేనువు వృషభము కలిసి గోజాతి అవుతుంది ఇక్కడ. గోవు అనేసేమంటే ధేనువు వృషభం కలిపి, ధేనువు అంటే ఆవు, వృషభం అంటే ఎద్దు, రెండు కలిసి గోజాతి. కానీ గోసేవ, గోపూజ అంటే కేవలం ఆవులకు మాత్రమే కాదు, వృషభానికి కూడా చేయాలి. వృషభం లేకపోతే గోవులు ఎక్కడి నుంచి వస్తాయి? కనుక వృషభం చాలా ప్రధానమైనది. అందుకే గోవుల్లో వృషభం చాలా శ్రేష్టమైనదిగా భావిస్తూ ఆ వృషభం నీకు వాహనంగా, ధ్వజంగా ఉండాలి అని నీకు మేము సమర్పించుకుంటున్నామని స్వామికి బ్రహ్మదేవుడు స్వయంగా వృషభ వాహనాన్ని, వృషధ్వజాన్ని ఇచ్చాడు. వృషంచైనం ధ్వజార్థం మే దదౌ వాహనమేవచ. ఇలా బ్రహ్మ నాకు ఇవ్వడం వల్ల నేను వృషభ వాహనునిగా, వృషధ్వజునిగా పేరు పొందాను. ఇంతవరకు కథాపరంగా చూసాం కదా. వేదపరంగా వృషభం అంటే ధర్మము, వృషోహి భగవాన్ ధర్మ, ఇది అర్థం. ఇది కైలాసంలో 3 స్థానాల్లో 3 రకాల వృషభాలు ఉంటాయట. ధ్యాన వృషభం, ధర్మ వృషభం, తపో వృషభం అని 3 ఉంటాయండి ఇక్కడ. అంటే ధ్యాన ధర్మం, తపో ధర్మం, ధర్మము 3 చూసుకోవాలి ఇక్కడ. ధ్యానమే ధర్మంగా ఉండేది ఒకటి, తపస్సే ధర్మంగా ఉండేది ఒకటి, ధర్మాచరణే ధర్మంగా ఉండేది 3 అయ్యే కదా. ఈ 3 రూపాలతో వృషభం ఉంటుందిట. వృషభం ఏం చేస్తుందండి? శివాలయాలకు వెళ్తే మీకే తెలుస్తుంది. వృషభం ఏం చేస్తుంది చెప్పండి. వచ్చిన వాళ్ళందరూ హుండీలో ఏమిస్తున్నారు చూస్తూ ఉంటుందా? లేదు. దాని దృష్టంతో శివుడి మీద ఉంటుంది, ఇక దేని మీద ఉండదు. ఎప్పుడు శివుడి మీదే దృష్టి ఉంది కనుక ఆ వృషభం పేరు నంది. నంది అంటే ఎప్పుడూ ఆనందంగా ఉన్నవాడు అని అర్థం. మనకు ఆ పేరు పెట్టకూడదని తెలిసిపోయింది. ఎప్పుడు అనేది డౌటే మనకి. అప్పుడప్పుడు ఏదో ఉంటాం, కానీ అప్పుడప్పుడు నందులం మనం. ఆయన ఎప్పుడూ నందే. ఎందుకు ఎప్పుడూ నంది అంటే ఎప్పుడు శివుడిని చూస్తాడు కనుక ఎప్పుడూ నంది, ఇది అర్థం ఇక్కడ. అంటే ఎవడి దృష్టి నిరంతరం శివునిపై ఉంటుందో వాడు ఎప్పుడు నందీశ్వరుడే. ఎంత బాగుంది ఇక్కడ. అయితే దృష్టి పెట్టే బుద్ధి కూడా ఎవరికి కలుగుతుంది? ధర్మం ఉన్నవాడికే కలుగుతుంది. ఎందుకంటే ధర్మాచరణ ఎవరిని దృష్టిలో పెట్టి చేయాలి చెప్పండి. లోకం కోసం ధర్మాచరణ చేసే వాళ్ళు ఉన్నారు. 5 రూపాయలు ధర్మం చేస్తే 500 రూపాయలు ఫలకం పెడతాడు వాడు. వీడు దానము చేసును, నా పేరు చెప్పలేదా? ఎంత బాధో పాపం.
కానీ దానం ధర్మం చేసేటప్పుడు దృష్టి లోకం మీద ఉండకూడదు, లోకేశ్వరుని యందు ఉండాలి. కనుక ధర్మం యొక్క లక్ష్యం ఎవడు? ఈశ్వరుడు. ధర్మం చేసేటప్పుడు దైవాన్ని దృష్టిలో పెట్టుకు చేయాలి, ధర్మానికి లక్ష్యం భగవంతుడే అని చేయాలి. కనుకనే ధర్మరూపమైన వృషభం శివునే చూస్తోందనడంలో ఇది ఆంతర్యం. మీ గర్భగుడిలో శివుడు తర్వాత కనబడతాడు, ముందు కనబడేది వృషభమేగా. అందుకే ముందు ధర్మం, తర్వాత దైవం. ఇది తెలుసుకోండి. ఇక్కడ భక్తి అంటే ఇది విషయం. ధర్మంతోనే భగవంతుడు, ధర్మాన్ని పక్కన పెట్టి భగవంతుడు ఉండడు. మీరు ఎన్ని కబుర్లు చెప్పండి, అధర్మమయమైన జీవితం గడిపితే ఈశ్వరానుగ్రహం లభించదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రధానంగా. ఇలా హిందూ దేవుళ్ళ అనుగ్రహం లభించలేదు కనుకనే మేము అధర్మ పరులం, మతం మారిపోదామనుకుంటే మేమేమైనా అన్నాం. అలా మారితే పూజించేది ఈశ్వరుడు కాదు. కానీ ఈశ్వరుడు మాత్రం ధర్మ మార్గానికి మాత్రమే గమ్యము. అంతేగాని 6 రోజులు పాపం చేసి 7వ రోజు ఏడిచినంత మాత్రాన మా ఈశ్వరుడు అనుగ్రహించాడు. ధర్మం చేస్తేనే అనుగ్రహిస్తాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే ధర్మమే భగవంతుడిని చూస్తుంది, ధర్మమే భగవంతుడిని చూపిస్తుంది, ధర్మమే భగవంతుడిని చేర్చుతుంది. కనుక ధర్మం 3 రూపాలుగా, కర్మాచరణ రూపమైన ధర్మం ఒకటి, తపోరూపమైన ధర్మం ఒకటి, ధ్యాన రూపమైన ధర్మం ఒకటి. 3 రకాల ధర్మములు ఒకే ధర్మం ధరించిన 3 రూపాలుగా పరమేశ్వరుని చూస్తున్నాయి. ఇది వృషభ వాహనం, వృషధ్వజం రెండిట్లోనే మనకు కనబడుతున్నది ఇక్కడ. ఎందుకంటే మొదట ధ్వజం కనబడుతుంటా, దాన్ని బట్టి రాజువడు రాజ్యముడు పోల్చుకోవచ్చు. అలాగే శివుడి కంటే ముందు ఆయన ధ్వజం రెపరెపలాడుతూ కనబడుతుంది. అంటే ధర్మమే ముందు గోచరించాలి. అది చెప్పడం దీనిలో ఉన్న ఆంతర్యం. ఆ తర్వాత అన్నీ బాగున్నాయి, కానీ ప్రతి దేవతలు గొప్ప గొప్ప భవనాల్లో నివసిస్తూ వాళ్ళ వాళ్ళ లోకాలు అందంగా విహరిస్తుంటే తమరు ఎక్కువగా శ్మశానాల్లో తిరుగుతారేమిటండి అని. ఎందుకంటే శివుడికి శ్మశానవాసి అని పేరు. అలా అంటే ఆయనకు సరదా, అది ఎందుకో తెలీదు. శివశాస్త్రంలో శ్మశానవాసి ఖచరో అని ఒక మాట ఉంది. ఖచరహ అంటే గగనమునందు తిరుగువాడు, కంవ్యాపి ఆకాశంలో ఉంటాడట. ఆకాశం ఎక్కడుంది? పైకి చూడడం కాదు, ఆకాశం లేని చోటు చూపించండి మాకు. కానీ కంవ్యాపి అంటే సర్వత్రా వ్యాపించిపోయాడు. ఖచరహ, గోచరహ, శ్మశానవాసి 3 మాటలు ఉన్నాయి శివశాస్త్రంలో. అది భారతంలోదే. అంటే సమస్తమైన ఖం ఆకాశమనందు ఉన్నవాడైనా. ఆ మాటకు వస్తే అన్ని ఆకాశంలోనూ ఉన్నాయి, అంటే అన్నిట్లోనూ ఉన్నవాడైనా అని అర్థం ఇక్కడ. ఖచరహ, గోచరహ, గోవులు అనగా వేదవాక్యములు. గోచరహ అంటే వేదవాక్యములందు వ్యాపించిన భగవానుడు. ఆయన శ్మశానవాసి, శ్మశానంలో ఉంటాడట. ఏమిటాయి అక్కడ ఉంటావు? అన్నిటి కాదని అక్కడ ఎందుకు ఉంటావు అంటే దానికి కారణం చెప్తున్నాడు. అంతకంటే పవిత్రమైన చోటు మరొకట్లేదు తెలుసా అన్నాడు. అబ్బే మనకింటి అక్కడికి వెళ్తే స్నానం చేయాలి కదండి, అది పవిత్రం అంటాడేమిటి? అందుకో చెప్తున్నాడు ఇక్కడ. మేధ్యాన్వేషీ మహీం కృష్ణాం విచరామ్యనిశం సదా. నేను పవిత్రమైన ప్రదేశం ఈ భూమండలంలో ఎక్కడా అని చూస్తూ ఉండగా నాకు శ్మశానం కంటే పవిత్రమైంది మరొకటి కనబడలేదు, అక్కడ కూర్చున్నాను అన్నాడు ఇక్కడ. కొన్ని యోగ సాధనలు, మంత్ర సాధనలు చేసేవారు శ్మశానాల్లో సాధన చేయడం మనకు కనబడుతుంది. అయితే వల్లకాటి సాధనలన్నీ క్షుద్రతంత్రాలను కొందరు భ్రాంతి చెందుతుంటారు, కావు. అలాగని ఇంక వాటి నుంచి అక్కడ సాధన మొదలెడదామని అనుకోవచ్చు. అది చేసేవాళ్ళు వేరు, గృహస్థులైనటువంటి వారు, ఆ మర్యాదలు ఉన్నవాళ్ళు, వాళ్ళకి అవి వర్తించవు. కానీ అవి చేసేవారిని మనం తక్కువగా చూడవలసిన అవసరము లేదు. కొన్ని సంప్రదాయాలు అక్కడ సాధన వల్ల అతి శీఘ్రంగా సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు. అవన్నీ మనకు క్షుద్రములు అని భావం కింద అనడానికి లేదు. అక్కడ అలాంటి ఉత్తమ సాధకులు ఎందరూ ఉన్నారు. అయితే వాళ్ళ ఫీల్డు అవి మనకు తెలియవంతే. ఎవరి ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి బాగా తెలుస్తారు, అంతే కదా. ఆ ఫీల్డ్ గురించి బయట వాళ్ళకి ఏం తెలుస్తుందంటే అందులో కాస్త పరిచయం ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు అవి పరిచయం చేసే అవసరం లేదు, మన శివుడి గురించి పరిచయం చేయాలి. కానీ మొత్తానికి శ్మశానం గురించి తక్కువ దృష్టి కూడదు అని చెప్పడమే దీనిలో ఉన్నటువంటి ఉద్దేశం. పైగా ఆ నివాసం నాకు పవిత్రమైనది మాత్రమే కాదు సుమా, నాకు స్వర్గం లాంటిది అన్నాడు. ఇదేమో ఈ మాటలో ఏష వాసోహి మే మేధ్య, మేధ్యము అంటే పవిత్రము, నాకు పవిత్రమైనది. స్వర్గీయశ్చ మతశుభే, నాకు స్వర్గం లాంటి సుఖమైన స్వరూపం సుమా. ఎందుకంటే పుణ్య పరమకశ్చైవ మేధ్యకామైరుపాస్యతే. ఎవరు పవిత్రతను కోరుకుంటారో వారు పుణ్యము ఉత్తమమైన శ్మశానాన్ని ఆశ్రయిస్తారు అని చెప్తూ అస్మాత్ శ్మశానమేధ్యంతు నాస్తి కించిదనిందితే నిస్సంపాతాన్ మనుష్యానాన్ తస్మాత్ శుచితమం స్మృతం. ఎందుకంటే అక్కడ మనుష్యులు తాకిడి ఎక్కువ ఉండదు సుమా. ఒకవేళ వచ్చినా తగలట్టి వెళ్ళిపోతారు. మరి వాడైనా వచ్చిన వాడి శరీరం తగలడుతుంది. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు గనక, వాళ్ళ తాకిడి అక్కడ ఉండదు కనుక అది పవిత్రంగా ఉంటుంది. మనుషులకు తిరిగిన చోట అంత పవిత్రంగా ఉండదట బాట.
దీనికి మరొక పేరు కూడా ఉందండి, వీరస్థానం ఇది స్మృత అన్నాడు. ఇక్కడ వీరస్థానం అని కూడా పేరు దానికి ఉన్నది. పైగా ఆ పుర్రెలు అవన్నీ నిండుంటే మరింకంత గొప్పది సుమా. అలాంటి చోట నేను తిరుగుతుంటాను. అయితే మిగిలిన వారు మధ్యాహ్న వేళల్లో, సాయంకాల ప్రాతకాల సంధ్యలలో, ఆర్ద్రా నక్షత్ర వేళల్లో ఆయుష్కాములైన వారు ఈ ప్రాంతాలకి రాకూడదు, అపవిత్రులైన వారు శ్మశానానికి రాకూడదు. అదొక మాట చెప్పాడు ఇక్కడ చూడండి అని చెప్తూ, ఇక్కడ ఒక కారణం ఉంది. అనేక భూతములు శ్మశానాన్ని ఆశ్రయించుకుంటాయి. అవి మళ్ళీ ఓళ్ళ మీద పడి అందరినీ బాధించకుండా ఉండడం కోసం నేను భూతపతిగా వాటిని నిగ్రహిస్తూ శ్మశానాల్లో ఉంటాను. ఇది మాట చెప్పాడు ఇక్కడ. మదన్యేన నశక్ష్యం వినిహంతుం భూతజం భయం. భూతజనిత భయాన్ని పోగొట్టడంలో నన్ను మించిన వాళ్ళు లేరు. అందుకే తత్రస్థోహం ప్రజాసర్వాహ పాలయామి దినే దినే. అక్కడ ఉంటూ నేను ప్రజల్ని రక్షిస్తున్నాను. అంటే శ్మశానంలో ఉంటూ శ్మశానంలో భూతాలను రక్షించడు, అక్కడ భూతాలను నిగ్రహిస్తూ అందరినీ రక్షిస్తాను. అందుకే శ్మశానవాసి అయిన శివుడు శ్మశానంలో ఉంటూ సమస్తాన్ని రక్షిస్తాడు. ఇది తెలుసుకోవాల్సినది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది, శివాలయాలన్నీ శ్మశానాల్లో ఉంటాయని కదా అర్థం. కొంతమంది లోపల శివద్వేషం పెట్టుకుని బయటకు ఏవో కబుర్లు చెప్తున్నటువంటి వాళ్ళు ఏమంటారు అంటే, శివాలయానికి వెళ్ళండి కానీ వస్తే స్నానం చేయండి అన్నారు. ఓరి పాపాత్ముడా, ఆ మాట అంటేనే పాపం. ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి స్నానం చేయడం ఏంటి? శివాలయాలు శ్మశానం వద్ద కూడా ఉంటాయి కానీ శ్మశానంలో మాత్రమే ఉండవు. శివాలయం ప్రధానంగా ఉన్న నగరాలు ఉన్నాయి, ఇది కూడా తెలుసుకోవాల్సింది. కనుక ఊళ్ళ మధ్యలో కూడా శివాలయాలు ఉంటాయి, అక్కడ కూడా ఉంటాయి. అంటే అక్కడ భూతములు నిగ్రహిస్తూ లోకాన్ని కాపాడుతూ అక్కడ కూడా భాషిస్తున్నాడు. పైగా మన్నియోగాత్ భూత సంగ నచ గ్రంథి కంచన. లోకంలో ఎవరినైనా బాధించే భూతములు, ఆ భూతములు ఎవరిని బాధించకుండేటట్టు నేను అక్కడ నిగ్రహిస్తాను. అందుకే నేను శ్మశానంలో తిరగడానికి కారణం ఒక్కటే, లోకహితార్థాయ శ్మశానే రమయామ్యహం. లోకహితం కోసం అక్కడ విహరిస్తూ ఉంటాను అన్నాడు. ఇక్కడ మనం తిక్కన గారు మొత్తం వీటంటికి తెలుగులో అందమైన పద్యాలు రాశారు. కానీ ఆ శ్లోకం ఈ పద్యం చెప్తూ వెళ్తూ ఉంటే భాష చెప్పిన తృప్తి ఉంటుంది కానీ విషయం పక్కకు పోతుంది. అందుకే అక్కడక్కడ మాత్రమే కొన్ని చెప్పుకుందాం తెలుగు వాళ్ళం కనుక. క్రూరపు భూతముల్ జనుల ఘోర విధంబుల ముట్టి ఎప్పుడున్ మారణమాచరింపగా సమస్త జనంబులు నాశమొందగా వారిజ సంభవుండెరిగి వచ్చి నన్ను తగగాంచి తత్ప్రతీకారము సేతకై వినయ గౌరవమొప్పగ వేడే వేడినన్ నిశ్చితంబుగా ఒక్కడి నుండి లోకములు రక్షింపవలయం తలంచతి. భూతములనేవి వచ్చి లోకాలన్నింటికి పీడ కలిగించుతూ నాశనం చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు నన్ను ప్రార్థించాడు, ఈ లోకాన్ని నువ్వు రక్షించాలయ్యా స్వామి అని. భూతముల బాధ నుంచి రక్షించాలి. కానీ భూతాలను నియంత్రించడానికి నేను ఆ చోటు ఎంచుకుని అక్కడుంటూ భూతములు నియంత్రిస్తున్నాను. పైగా మోక్షపరులు శుచిస్థానముగా ప్రశంస చేయుదురు. ఎవరు మోక్షమే పరమపురుషార్థంగా భావిస్తారో, అంటే ధర్మార్థ కామములు కాకుండా మోక్షం పరమపురుషార్థంగా ఎవరు భావిస్తారో వారు మోక్షపరులు శుచిస్థానముగా ప్రశంస చేయుదురు. విజనత్వ విశేషమెరిగి, ఎందుకంటే ప్రజల తాకిడి లేని చోటది. అందుకు యోగికి అరతిర్జన సంసది అని చెప్తాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. జనసమూహముల నుంచి దూరంగా ఉండాలని ఎప్పుడు యోగి అనుకుంటాట. అందుకని ఎవరు నా దగ్గరికి రావట్లేదు ఈ మధ్యాహ్నం యోగి అనుకుంటున్నట్టు వాడు యోగి కాడు. అలాంటి వాళ్ళకి చక్కని చోటు ఏదంటే ఇదే. కాన ఇంపై శ్మశానంబు మానసమున నొలసే కావున అయ్యడ ఉనికి కలిగే. అందుకే నాకు అది ఇంపుగా అనిపిస్తుంది. అచటనయుండి లోకములనన్నిటిని ఆత్మదలంచి రక్షసేయుచు విహరింతు భూతచయమొక్కటగూడి చరించు చున్కికిన్ ప్రచుర కుతూహలుండనయి రగము పొందుదునట్లుగాన నా కచటు నివాసమయ్యే విను మన్యతలంబులు దాని బోలునే. తిక్కన గారి భాష మరింత అందంగా ఉంది. ఇక్కడ శ్మశానం లాంటి భూస్థలం ఇంకొకటి ఉందా ఈ భూమి మీద? అంత అందమైన చోటు శ్మశానం అన్నాడు. ఇక్కడ చాలా గొప్ప విశేషాన్ని చెప్పాడు. కానీ శ్మశానం స్వామికి ప్రీతి గనక అందరూ శ్మశానాన్ని ఉపాసించాలని మాట ఉందండి. ఇక్కడ శ్మశానం అంటే ఏమిటి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన సమాధి అనే మాట వింటూ ఉంటాం, అది యోగశాస్త్రంలో వాడుతూ ఉన్నారు కనుక పెద్ద నెగిటివ్గా మనకు అనిపించదు. సమాధి అనే మాట ఎక్కడొస్తుందండి? యోగశాస్త్రంలో వస్తుంది. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. అంటే ఈ ధ్యానమంతా నిలబడిపోతే అది సమాధి స్థితి. ఒక యోగి సమాధిలో ఉన్నాడంటాం, ఎవడైనా పోయినా గోరి కట్టి సమాధి కట్టే ఉంటాం ఇక్కడ.
ఏ సమాధి కరెక్టు? మా గురువుగారు సమాధులు ఉన్నారంటే గోరి కట్టిస్తారు అనుకోకూడదు, ఆయన ధ్యాన సమాధులు ఉన్నారు అక్కడ. అలాగే ఎవడో పోతే సమాధి కడితే వాడు యోగ సమాధులు ఉన్నాడు అనుకోకూడదు. అవునా లేదా? ప్రాంతం బట్టి భేదం మారిందా లేదా? కానీ సమాధి అనగానే ప్రతిసారి గోరి అని ఎలా అర్థం లేదో, శ్మశానం అనగానే ప్రతిసారి మనం అనుకుని వల్లకాడు కాదు. ఇది తెలుసుకోవాల్సింది. యోగపరంగా శ్మశానం అంటే ఏమిటో తెలుసుకోవాలి. దీని అఠయోగ ప్రదీపిక అనే యోగశాస్త్ర గ్రంథంలో శ్మశానం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. సుషుమ్న శూన్య పదవి బ్రహ్మరంధ్రం మహాపథ శ్మశానం శాంభవి మధ్యమార్గ ఇది ఏకవాచక. ఇది అక్కడ చెప్తున్నాడు. ఇవి పర్యాయ పదాలు. మీకు తెలుసు కదా, పర్యాయ పదాలు నానార్థాలు చిన్నప్పుడు తెలుగు చదువుతున్నప్పుడు చదివినట్టు గుర్తు. పర్యాయ పదాలంటే ఒకే మాటకి ఎన్ని మాటలు చెప్పవచ్చు, దానికి ఎన్ని పదాలు ఉన్నాయి అనేది. ఇప్పుడు ఇవన్నీ పర్యాయ పదాలే. ఇవన్నీ ఏకార్థవాచక, ఒకే విషయం చెప్పడానికి వచ్చిన పదములు. ఒకటి సుషుమ్న, శూన్య పదవి, బ్రహ్మరంధ్రం, మహాపథ, శ్మశానం, శాంభవి, మధ్యమార్గ, మొత్తం 7. ఇవి ఇతి ఏకవాచక అన్నారు. ఇప్పుడు యోగంతో ఆలోచిస్తే చాలామందికి వీటి మీద కొంచెం అవగాహన ఉండుంటుంది. శరీరంలో మొత్తం 72,000 నాడులు ఉంటాయి. అందులో యోగం అంటే నాడీ విద్య. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. ప్రాణవాయువుని నియంత్రించేసే యోగం అంతా కూడా పొట్ట తగ్గడానికో ఒబిసిటీ తగ్గడానికో యోగం అనుకుంటున్నాం మనం. అది కాదు. ముక్తి పొందడానికి పనికొచ్చే యోగం గురించి తెలుసుకోవాలంటే ప్రధానంగా ప్రాణాయామ విద్యతో మనం నియంత్రిస్తాం. నియంత్రిస్తే 72,000 నాడులు శుద్ధమవుతాయి. అందులో ప్రధాన నాడులు 101, అందులో మళ్ళీ 21, అందులో మళ్ళీ 3. ఆ 3 దగ్గర ఆగాలి. ఎడ, పింగళ, సుషుమ్న. ఎడపింగళ 2 ఎడమ కుడి నాసారంధ్రాల నుంచి అనుసంధానమై ఉంటాయి. మధ్యలో ఉన్న మార్గం సుషుమ్న. అసలు ఇది మెయిన్ వైరండి. అసలు నాడి ఇది, ప్రధాన నాడి సుషుమ్న. ప్రాణశక్తి ప్రసరించే నాడి అది. ప్రతి వారికి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నది ఇదే. దీని నుంచే ప్రాణశక్తి ప్రసరిస్తూ ఉంటుంది. యోగులు ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఎడపింగళలతో పూరక, కుంభక, రేచకములు చేస్తూ శుద్ధి చేసి ఆ మార్గం ద్వారా దృష్టిని సుషుమ్నలో లయం చేయాలి. అది ప్రధాన నాడి కనుక. ఆ సుషుమ్నా మార్గం హృదయంతో కనెక్ట్ అవుతుంది కనుక హృదయస్థానంలోకి వెళ్ళాలి. ఇక హృదయస్థానం అనగానే మళ్ళీ యోగపరంగా చాలా ఉన్నాయనుకోండి. అనాహత చక్రం కావచ్చు, భ్రూమధ్య ఆజ్ఞాచక్రం కావచ్చు, సహస్రార స్థానం కావచ్చు. ఈ సుషుమ్నా మార్గ ఉపాసన ద్వారా అక్కడ కనెక్ట్ అవుతారు. యోగులు వెళ్ళే మార్గం ఇది. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఈ శరీరము, ప్రపంచము, శరీర సంబంధమైన విషయములన్నీ లయమైపోతాయి. ఇక్కడ ఆ మార్గంలోకి వెళ్ళేటప్పటికీ స్పృహ ఉండదు ఎవరికి? ఆ మార్గంలో వెళ్ళిన వారికి. ఇప్పుడు ఊహిస్తే రాదు అది. ఇక్కడ అప్పుడు శరీర స్పృహ ఉండదు, ప్రపంచ స్పృహ ఉండదు. స్పృహ ఉండదు అంటే అర్థం ఆ అజ్ఞానం ఉండదు. అది తెలుసుకోండి. ఒకడు ప్రవచనం వింటున్నప్పుడు కూడా శరీర స్పృహ లేని వాళ్ళు ఉంటూ ఉంటారు, ప్రవచన స్పృహ లేని వాళ్ళు కూడా ఉంటుంటారు. అది కాదు, నిద్రా సమాధి స్థితి లాగుంటుంది. అది కాదు ఇక్కడ చెప్పేది. మొత్తానికి భౌతికములన్నీ అసత్యములు, మిథ్యలు అని తెలుసుకొని సత్యమైన వస్తువు వైపు ప్రయాణం ఇదంతా కూడా. ఆ ప్రయాణంలో సుషుమ్నలోకి వచ్చేటప్పటికల్లా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ శరీరం నేననే భ్రాంతి కానీ, ఇంద్రియములతో నేననే మమకారం కానీ, విషయములతో నావనేటటువంటి భావన కానీ ఇవన్నీ లయమైపోతాయి. లయం. శ్మశానం అనగా లయమయ్యే చోటు. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. ఇక్కడ లయమయ్యే చోటు శ్మశానం. శమనాద్వా శయనాద్వా శ్మశానం. ఇది వ్యుత్పత్తి. శయనించే చోటు, శమనము పొందు చోటు. శమనము, శమనం అంటే వినుంటారు మీరు ఎప్పుడైనా. గాయం పోయిందే, పోయింది అంట కదా, అంటే శమించింది, ఉపశమించిందా మాట వింటూ ఉంటాం. శమించుట అంటే అర్థం ఏంటి? తొలగిపోవట, లయమగుట, ఇన్ని అర్థములు ఉన్నాయండి ఇక్కడ. అంటే అంతవరకు ఉంది, లయమైపోయింది అక్కడ. అలా సర్వజగత్తు దేనిలో లయమవుతుందో శ్మశానం. ఇప్పుడు చెప్పండి, ఊళ్ళో వల్లకాడికి శ్మశానం పేరు ఎందుకు వచ్చిందో? అంతవరకు తిరుగుతున్న శరీరం మొత్తం బూడితో సహా అక్కడ లయమైపోయింది కదా. అసలు లయం అంటే ఏమిటి? దీన్ని ఆత్యంతిక లయం అంటారు. ఆ లయం కోసం తాపత్రయపడ్డమే సాధన. అప్పుడు ఇంక ఈ శరీరము, దీనితో వచ్చే అహంకార మమకారాలన్నీ లయించిపోతేనే బ్రహ్మతత్వంతో తాదాత్మ్యం అవుతాం. అంటే ఈ లయమంతా ఎక్కడ జరిగింది? బ్రహ్మతత్వంలో ఐక్యమైపోయింది. ఇదంతా కూడా లయమైపోయింది. కనుకనే ఈ సర్వ ప్రపంచ దృష్టి ఎక్కడ లయమవుతుందో ఆ బ్రాహ్మీ స్థితి పేరు మహాశ్మశానం. అక్కడుండే పరబ్రహ్మ పేరు శ్మశానవాసి. ఇదండి దీని యొక్క అర్థం. సమాధి అనగా ఏ అర్థంలో చెప్పేమో బ్రహ్మముతో తాదాత్మ్యం సమాధని, అదే పదం శ్మశానానికి కూడా చెప్పబడుతుంది. అది యోగ మార్గం నుంచి సుషుమ్న ఎందు కనబడుతుంది. అక్కడ ఇంకా లోకపు వికారాలేవి లేవు గనుక శూన్య పదవి.
అదే శ్మశానంలో మనుషులు ఎవరు పెద్ద ఉండరు కదా, అదే శూన్య పదవి. ఇంకోటి బ్రహ్మరంధ్రం, పైన బ్రహ్మరంధ్రానికి ఎవడైతే చేరిపోయాడో సహస్రారానికి, వాడికి ఇంకా కింద చక్రాలను దాటేశాడంటే ప్రపంచాన్ని దాటేశాడని అర్థం. కనుక అది బ్రహ్మరంధ్రం. ఇప్పటికి 3 పేర్లు అయిపోయాయి. మహాపథ, పెద్ద మార్గం అది. పెద్ద మార్గం అంటే నాడీ మార్గాలన్నింటిలోని పెద్ద మార్గం కనుక మహాపథ. మహాపథం అంటే పరమాత్మతో ఐక్యం కోసం చేసేటువంటి స్ట్రైట్ సాధన ఏదైతుందో అది మహాపథం. ఎందుకంటే పరమాత్మ ఐక్యం చేసేస్తుంది కదా, అందుకు. ఇంకొక మాట దానికి శాంభవి, దీన్ని శాంభవి ముద్ర అంటారండి. అంతర్లక్ష్యం బహిర్దృష్టి శాంభవి, శాంభవి ముద్ర. యోగంలో శాంభవి అంటే బయట ప్రపంచాన్ని చూస్తున్నట్టు కనబడుతూ ఉంటాడు యోగి, కానీ వాడి దృష్టంతా పరమాత్మయందే ఉంటుంది. అంతర్లక్ష్యం బహిర్దృష్టి, అది శాంభవి ముద్ర, ఆ శాంభవి స్థితి అది. కనుక ఆ శాంభవి స్థితిని కూడా శ్మశానం అంటారు. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకటే. సుషుమ్న, శూన్య పదవి, బ్రహ్మరంధ్రం, మహాపద, శ్మశానం, శాంభవి. మధ్య మార్గ, ఇది మధ్య మార్గం. అంటే అటుకి ఇటుకి ద్వంద్వములకు అంటకుండా ఉండేది గనక అది మధ్య మార్గం అని కూడా అంటారు. అంటే ఇదంతా తెలిసాక మనకు అర్థమైంది ఒకటే, పరబ్రహ్మ మాత్రమే ఉండే స్థితి పేరు శ్మశానము. అక్కడ పరబ్రహ్మతత్వం మరొకట్లేదు. ఆ ఐక్యస్థితి పేరు శ్మశానం. పరబ్రహ్మతత్వం తప్ప మరొకటి లేని స్థితిలో ఎవరుంటారు? నన్ను మరీ ఇలా పరీక్షిస్తే ఎలా అండి, మీరే చెప్పాలి. పరబ్రహ్మతత్వం తప్ప మరొకటి లేని స్థితిలో ఎవరుంటారు? నేను తప్ప మరొకటి లేని చోట ఎవరుంటారు? నేనే ఉంటాను. అంత దానికి పెద్ద ప్రశ్న ఏముందండి ఇక్కడ? ఆయన తప్ప మరెవరు లేని చోట ఎవరుంటారంటే ఏం చెప్పాలి? ఆయన ఉంటాడని చెప్పాలి. అలాగే పరబ్రహ్మ తప్ప మరొకటి లేని స్థితిలో ఎవడుంటాడు? పరబ్రహ్మం ఉంటాడు. ఆ స్థితి పేరు మహాశ్మశానం, ఆ బ్రహ్మము పేరు శివుడు. ఇది మహాశ్మశానవాసి అంటే అర్థం అండి. శివతత్వం ఎంత చక్కగా ప్రస్తావన చేస్తుంది. ఇది మహాభారతం. ఇదంతా నారదుల వారు చెప్తూ ఉంటే ఋషులు అవునవును మేము విన్నాం అంటూ ఉంటే, కృష్ణుడు ఏమి ఎరగనట్టు వింటూ ముందే చెప్పాడు, అన్నీ తెలిసినవే మీ నోటి నుండి చెప్తూ వింటానన్నాడు. ఇక్కడ మురిసిపోతున్నాడు. అలా కృష్ణుడు మురిసిపోయేలాగా అద్భుతమైన తత్వాన్ని తెలియజేస్తున్నారు. అందుకే ఇది శ్మశానవాసి తత్వాన్ని వివరించి, ఏతత్తే సర్వమాఖ్యాతం కిం భూయ శ్రోతుమిచ్చసి. ఈ మాట అంటే నీకు అన్నీ చెప్పేశాను, ఇంకేం వినాలనుకుంటున్నావు అన్నాడు. ఇక్కడ ఏమిటి ఈ మాట? అన్నీ చెప్పేశాను, ఓను కొన్ని చెప్పాను, ఇంకేం వినాలనుకుంటున్నావు అంటే అర్థం ఉంది. సర్వమాఖ్యాతం, అన్నీ చెప్పేశాను, ఇంకేం వినాలనుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చెప్పిన దానిలోనే సర్వము ఉంది అని. ఇంకేం వినాలనుకుంటున్నావంటే ఇంకెన్ని మంచి విషయాలు వస్తాయో. అప్పుడు ఆవిడ మళ్ళీ అడుగుతుంది, భగవన్ దేవదేవేశ త్రినేత్ర వృషభధ్వజ, సంబోధించి, నీ రూపము నాకు తెలుసు, అందంగా చక్కగా ఉన్న రూపం ఉంది, కానీ సాధారణంగా రుద్రంగా రాగి రంగుతో నీ రూపం ప్రకాశిస్తున్నది. పింగళం వికృతిం భాతి, పింగళ వర్ణంతో ఉంటుంది, చూడ్డానికి భయం కూడా కొలుపుతూ ఉంటుంది నీ రూపం. పైగా భస్మ దిగ్ధం, భస్మం పూసుకుని ఉంటుంది. విరూపాక్షం, 3 కళ్ళుతో ఉంటుంది. తీక్ష్ణ దంష్ట్రం, కోరలతో ఉంటుంది. జటాకులం, ఇలా గోచరిస్తుంటుంది. రౌద్రం, భయానకం, ఘోరం, శూలం, పట్టిశం, ఇవన్నీ గోచరిస్తుంటాయి. ఇలాంటి రూపాన్ని నువ్వెందుకు ధరించావు అని అడిగితే ప్రశాంతంగా చెప్తున్నాడు ఆయన. అంత రుద్రుడైతే ఇంత ప్రశాంతంగా మాట్లాడతాడా? అంత అందంగా మాట్లాడుతున్నాడు చూడండి. తదహం కథయిష్యామి, చెప్తున్నాను విను. ద్వివిధో లౌకికీ భావ, లోకంలో 2 భావాలు ఉంటాయి, 2 భావాలు ఉంటాయి. శీతం ఉష్ణం ఇది ప్రియే, 2 ఉంటాయి, చలి వేడి. ఈ 2 లోకంలో దాగి ఉంటాయి. మీరు ఆయుర్వేదం చదవడానికి కూర్చుంటే ఫస్ట్ లెసన్లో ఇది ఉంటుందండి. ఔషధులన్నీ 2 భాగములు, శీతము ఉష్ణము. ఇది అగ్ని, అది సోమము అన్నాడు. అగ్ని సోమము అన్నాడు ఇక్కడ. ఆయుర్వేదం అది. అంటే మనం తింటున్న ఆహారాలు, ఏ పదార్థాలు, అవన్నీ ఔషధులు, సస్యములు, ఇవన్నీ 2 రూపాలే. అది కొన్ని వేడి చేస్తే, కొన్ని చలవ చేస్తే, అవునా లేదా? 2 అవి తెలుసుకోగలగాలి. ఏ తత్వానికి ఏవి కావాలి, మనలో ఉన్నవి ఆ 2. ఈ 2 తత్వాల ప్రకోపాల వల్లే మనకి రోగాదులు, ఆరోగ్యము అన్నీ సిద్ధిస్తాయి. కనుక వీటిలో వైషమ్యం వస్తే వాటితో ఎలా సవరించుకోవాలో చెప్తాం. కానీ సృష్టి అంతా 2. ఆ 2 లోకల్లో ఉన్నాయి, శీతము ఉష్ణము, ఈ 2 రూపములే. తయోర్హి గ్రథితం సర్వం, తయోర్హి గ్రథితం సర్వం. ఆ 2తోనే లోకమంతా అల్లబడింది, అంటే తయారు చేయబడింది. అది సౌమ్య ఆగ్నేయమిదం జగత్. సౌమ్య ఆగ్నేయం, సౌమ్యము. మనం సౌమ్యం అంటే ఏమనుకుంటాం? శాంతంగా ఉంటే సౌమ్యం అంటాం. అది కాదు. సోమతత్వంతో కూడింది సౌమ్యం, అగ్నితత్వంతో కూడింది ఆగ్నేయం. సౌమ్య ఆగ్నేయం. ఇది వింటూ ఉంటే ఒక్క భావం కలిగితే చాలండి.
ఇంత లాజికల్గా, ఇంత సైంటిఫిక్ అప్రోచ్తో, ఇంత ఫిలసాఫికల్గా చెప్పబడిన మతం హిందూ మతం కదా అని మీకు అనిపిస్తే చాలు. ఈ మాటల్లో ఎంత అందం కనబడుతుంది ఇక్కడ. సౌమ్య ఆగ్నేయకం అని చెప్తూ 2 రూపాలు ఉంటాయి విశ్వమంతా కూడా. సౌమ్యత్వం సతతం విష్ణౌ, ఆ సోమతత్వం విష్ణువునందు ఉంటుంది. మయి ఆగ్నేయం ప్రతిష్ఠితం, నా యందు అగ్నితత్వం ఉంటుంది. అలాగని ఆ యందు అగ్ని ఉండదు, నాలో సోమం ఉండదు కాదు, ఇద్దరూ ఒకటే. కానీ ప్రధాన తత్వముగా అక్కడ సౌమ్యం కనబడితే నా యందు ఆగ్నేయం కనబడుతుంది. నా ఆగ్నేయ తత్వమే నా రూపంలో నువ్వు చూస్తున్నావు. లేకపోతే తామ్ర జటలేమిటి, రాగి రంగు కెంపు జటలేమిటి, అది దేని లక్షణం? అగ్నికి జ్వాలలు ఉండవు, ఆలోచించండి. జ్వాలలు ఏ రంగులో ఉంటాయి? అదే. అలాగే తీక్ష్ణంగా కనబడటం అనేది అగ్ని లక్షణం. అగ్నికే 3 రూపాలు, 3 కళ్ళు. అగ్నికి సంబంధించినవి. సూర్య చంద్ర అగ్నుల్లో అగ్ని ఉన్నాడు అంటే అగ్ని యందున్న ఒక సౌమ్య లక్షణము ఆయనలోనూ ఉన్నది. అది ఆ 3 లక్షణాలు అందులో కనబడతాయి. కానీ నాకు 3 కళ్ళు ఉండడం అగ్నితత్వమే. ఇన్ని రకాల ఆయుధాలు, ఈ జటలు అంతా అగ్ని నుంచి వచ్చే శక్తులే. పైగా దేవతలందరూ యజ్ఞాగ్నియందే తెలియబడతారు. ఆ అగ్ని నాస్వరూపం. రుద్రో ఏష యదగ్ని అని రుద్ర సంబంధమైన మంత్రాలు వేదాల్లో కనబడుతున్నాయి. అగ్ని రుద్రుడు. మనం చెప్పే రుద్రమంత్రములైన అగ్నికి సంబంధించినవే. ఆ అగ్నినే నేను. అందుకే అగ్నితత్వము నా యందు కనబడుతుంది. ఈ విరూపాక్షం కానీ, రౌద్రాకృతి కానీ, అగ్ని ఎప్పుడు రౌద్రంగానే ఉంటాడు, అవునా లేదండి? జ్వలిస్తున్న అగ్ని అలా కనబడుతుంది. అది నా స్వరూపము. అందుకే ఆగ్నేయమితమే రూపం దేవి లోకహితే రథం. ఆ సౌమ్యమైన విష్ణు రూపం కానీ, ఆగ్నేయమైన ఈ రుద్ర రూపం కానీ, ఈ రెండూ కూడా లోకహితే రథం, లోకహితం కోసం ధరించాము. ఆ మాటకొస్తేనే అగ్ని కాను సౌమ్యము కాను తత్వత. కానీ లోకాన్ని నిర్వహించేటప్పుడు 2 విధములుగాను కనబడుతున్నాం. నేను కానీ ఈ రూపం విడిచిపెడితే లోకాలు అల్లకల్లోలాలు అయిపోతాయి. మొత్తం వైపరీత్యం ఏర్పడుతుంది లోకాలకి. ఆత్రేయ గారు ఒక మాట రాశారండి. మహానుభావులు ఎక్కడ రాశారు, గొప్ప మాటలు వచ్చినప్పుడు మనం ఎక్కడున్నా గ్రహించవలసిందే. బేసికన్నులే లేకుంటేను బెంబేలెత్తును ముల్లోకాలు అన్నాడు. ఏమో అద్భుతంగా చెప్పారండి. గౌరమ్మ చెప్తుంది వాళ్ళ ఆయన గొప్పతనం ఇక్కడ. ఎగుడు దిగుడు కళ్ళవాడు మీ ఆయన అంటే కాదు, ఆ బేసికన్నులు లేకుంటేను బెంబేలెత్తును ముల్లోకాలు. అందుకే స్వామి ఇక్కడేం చెప్తున్నాడు, యద్యహం విపరీతస్యాం ఏతత్ త్యక్త్వా శుభాననే తదైవ సర్వలోకానాం విపరీతం ప్రవర్తతే. నేను కానీ ఇలా ఉండకపోతే లోకములన్నీ అల్లకల్లోలైపోతాయి, విపరీతం ఏర్పడుతుంది. కనుక నేను ఈ తత్వంతో ఉండడం వల్లే లోకం క్షేమంగా ఉంది. చెప్పండి, ఇప్పుడు ఎవరు గొప్పవాడు, రుద్రుడా విష్ణువా? ఇందులో ఏది లేకపోయినా ప్రమాదమే. కనుక ఈ రెండిటితోనే లోకమంతా ఉంది అంటే విశ్వం హరిహరాత్మకం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. విశ్వం హరిహరాత్మకం. అడుగడుగున ఈ రహస్యం తెలుసుకోవాల్సిన అంశం ఉంది ఇక్కడ. తస్మాన్ మయేదం ధ్రియతే రూపం లోకహితైషిణ. ఇప్పటి వరకు శివుడు ఏది చెప్పినా లోకహితైషిణ, లోకహిత కామ్యాయ చెప్తున్నాడు. అంటే నేను ఇవన్నీ ధరించనిది, ఇన్ని రూపాలతో కనబడుతున్నది కేవలం లోకహితం కోసమే. లేకపోతే ఆయనకు రూపం ఎందుకు? రూపరహితుడైన రూపంలో చూపించే ఇవన్నీ కూడా లోకహితైషినా ఇతితే కథంతేవి కిం భూయ శ్రోతుమిచ్చతి. ఇంకేం వినాలనుకుంటున్నావు అన్నాడు. విన్నచ్చాలు నమస్కారం. శివతత్వం ఇంచుమించు మొత్తం చెప్పబడింది. ఇలా అమ్మవారు అడుగుతూ ఉంటే, అయ్యవారు చెప్తూ ఉంటే మురిసిపోయారు. ఎవరంటే అక్కడున్న ఋషులు, దేవతలు. అసలు వాళ్ళ కోసమే వాడు అడిగిందా అన్నట్టు తెలిసింది ఇక్కడ. అంటే వాళ్ళు ఎప్పుడూ జ్ఞానంతో ఉంటారు, జ్ఞానం తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు కనుక వాళ్ళ కోసం అమ్మవారు ఇలా అనుగ్రహించారు. శివుని నోట ఇంత ఉపదేశం అమ్మవారి నిమిత్తం చేసుకుని వీళ్ళకి లభించింది. వెంటనే వాళ్ళు ఒళ్ళు పులకించిపోయి శివుని స్తుతిస్తున్నారు. 5 శ్లోకాలు చెప్పాడండి. 5 శ్లోకాలు కూడా నిత్యపారాయణ యోగ్యములు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఎవరైనా శ్రద్ధాళులు గుర్తుపెట్టుకుని పొరపాటున రోజు చదువుకుంటారేమో అనే ఆశతో చెప్తున్నా. అక్కడ ఇది పొరపాటున శ్రద్ధతో అద్భుతమైన శ్లోకములు విన్నా అందంగా ఉంటే సారవంతా పెట్టేశాడు. 5 శ్లోకాలు. పెద్ద కష్టపడక్కర్లే, మంత్రాలు తంత్రాలు రావు అని భయపడక్కర్లే. శివుని ముందు నిలబడి చదువుకుంటే చాలు. మీకు శివలింగం చెప్తాను, దాని ముందు నిలబడితే చాలు. ఏ శివలింగం ముందు నిలబడాలో తర్వాత చెప్తాను, ప్రస్తుతానికి ఇచ్చాను. నమ శంకర సర్వేశ నమ సర్వ జగద్గురు. ప్రారంభమే శంకర అని మొదలుపెట్టాడు. శుభాన్ని కలిగించేవాడు. శుభము, సుఖము, శాంతి, శుద్ధత, వీటికి శం అంటారు. అది ఎవడు కలిగిస్తాడు? వాడు శంకరుడు. నమశంకర సర్వేశ నమ సర్వ జగద్గురు నమో దేవాదిదేవాయ నమ శశికళాధర
నమో ఘోరతరాత్ ఘోర, నమో రుద్రాయ శంకర. ఘోరతరాత్ ఘోర, ఘోరములు అంటే తీవ్రమైనవి, తీవ్రమైన వాటన్నిట్లోకి తీవ్రమైన వాడా అన్నాడు ఇక్కడ. అంత తీవ్రమైన వాడు నువ్వు. అందుకే రుద్రాయ శంకర, అలాంటి రుద్రునికి నమస్కారం. నమ శాంతతరాత్ శాంత, ఘోరతరముల కంటే ఘోరమైన వాడు అంటున్నాం, శాంతతరముల కంటే శాంతమైన వాడు నువ్వు. అంటే శాంతమని ఏమనుకుంటామో అంతకంటే శాంతం నువ్వు. శివుడిని మించిన శాంతం లేదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే నమశాంతతరాచ్ఛాంత, నమశ్చంద్రస్య పాలక, చంద్రుణ్ణి పాలించేవాడా. చంద్రుడు అంటే సౌమ్యతత్వం, సూర్యుడు అంటే అగ్నితత్వం. ఇప్పుడు చూడండి, సూర్యచంద్రులు అగ్ని సోమములే, ఆ రెండు కూడా కనిపిస్తుందా లేదా? కానీ సృష్టి యందు అగ్నితత్వము విద్యుత్ రూపంలో, వన్య రూపంలో, సూర్య రూపంలో 3 రూపాలతో కనబడుతుంటాయి. విద్యుత్ మనకు తెలిసిందే, రెండవది సూర్యుడు, మూడవది అగ్ని. ఇవి అగ్నితత్వం. సౌమ్యతత్వం చంద్రుని యందు, మేఘములందు, జలములందు గోచరిస్తుంటుంది. ఇక్కడ ఆ రెండేగా లోకములో ఉన్నవి. అందుకే ఇక్కడ చంద్రస్య పాలక, శాంతతరాత్ శాంత దగ్గర చంద్రస్య పాలక చెప్పారు ఇక్కడ. నమ సోమాయ దేవాయ, శివుడికి సోముడని పేరుంది. నమ సోమాయ చ రుద్రాయ చ, అది ఆయనే. అందుకే నమ సోమాయ దేవాయ నమస్తుభ్యం చతుర్ముఖ. అరే పంచముఖ అని బదులు చతుర్ముఖ ఎందుకన్నారంటే ముందే చెప్పుకున్నాం, 4 ముఖాలు, 5వది తత్వం. దాని ముఖం అనరాదు, అది శుద్ధ తత్వం అది. అందుకే పంచముఖ లింగములు అన్నప్పుడు పైన ముఖం ఉండదు. ఒకవేళ ముఖం పెట్టారంటే అది అశాస్త్రీయం, ఆగమ విరుద్ధం. శాస్త్రీయంగా ఏర్పరిచినటువంటి పంచముఖ లింగాలకి మాత్రం పైన ముఖం ఉండదు, దాన్ని పంచముఖమే అనాలి. మీకు తెలియాలంటే నేపాల్లో పశుపతినాథ్ని దర్శించండి. దాని మీద వాళ్ళు పెట్టేసేటువంటి అలంకారం తొడుగులో కాదు నేను చెప్పేది, లింగం మీరు చూడండి. లింగం పై భాగంలో ముఖం ఉండదు, 4 వైపులే ముఖం ఉంటుంది. ఎవరికైనా గుర్తు తెచ్చుకోవాల్సింది ఇక్కడ. ఒక్కొక్క ముఖం ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్తో ఉంటుంది, అది కూడా గమనించవలసింది. ఉన్న ముఖాలను ఒకటే ఎక్స్ప్రెషన్ కావు, దానికి ఒక్క ముఖం చాలు, ఎందుకు ఇన్ని ముఖాలు? కనుక సశాస్త్రీయమైన పంచముఖ లింగం అంటే 4 వైపులు మాత్రమే ముఖం ఉంటుంది, పైన కేవలం నిరాకారమే కనబడుతుంది. అందుకే ఇక్కడ నమస్తుభ్యం చతుర్ముఖ, నమో భూతపతే శంభో జహ్ను కన్యాంబుశేఖర. ఏమిటయ్యా నీ స్వరూపము? జడలు చూస్తే అగ్నిశిఖల్లా కనబడతాయి, లోపల నీరుంటుంది, చంద్రుడుంటాడు, అక్కడే కనబడింది అగ్నిశోమాత్మకం జగత్ అనే నీ స్వరూపమంతా. ఎలాగైతే అగ్నిహోత్రుడు యజ్ఞాగ్నం రగులుతుంటే పైన సోమం వేస్తాం మనం. సోమం అంటే ద్రవం, ద్రవం హవిస్సు రూపంలో, ఆజ్య రూపంలో పోస్తూ ఉంటాం, కింద ఈయన అగ్ని రూపంలో రగులుతుంటాడు. ఇది చూస్తూ ఉంటే జడల శిఖల్లో చంద్రుడు గంగా ఉండడమే గోచరిస్తుంది కదా. కనుక యజ్ఞాగ్ని ఒక రూపం ధరిస్తే అదే శివుడు అనే భావం ఇక్కడ గోచరిస్తుంది. ఇక్కడ నమస్త్రిశూలహస్తాయ పన్నగాభరణాయ చ, నమోస్తు విషమాక్షాయ దక్షయజ్ఞ ప్రదాక, నమోస్తు బహునేత్రాయ లోకరక్షణ తత్పర. అహో దేవస్య మాహాత్మ్యం, అహో దేవస్య వైకృప, ఏవం ధర్మపరత్వం నా దేవదేవస్య చార్హతి. చివరికి వచ్చి ఋషులు అంటున్నారు, అహో దేవస్య మాహాత్మ్యం, అహో దేవస్య వైకృప. దేవదేవుడు అయిన శివుని యొక్క మహిమ ఎంత గొప్పదో, ఆయన యొక్క కృప ఎంత గొప్పదో. అహో అంటే ఆశ్చర్యం అనే భావం ఇక్కడ. ఎంత ఆయన కృప ఎంత గొప్పదో. ఒక్కటి ఇటువంటి ధర్మపరత్వం అంటే లోకాల్ని కాపాడేటువంటి ధర్మపరత్వము ఈ దేవదేవునికి మాత్రమే చెల్లినది. అంటే లోకాన్ని రక్షించడమే నైపుణ్యం పరమేశ్వరునికి మాత్రమే చెల్లినది. ఆయన అలా లోకరక్ష నైపుణ్యం ఆయన దగ్గర ఉందండి. అందుకే విషాన్ని గ్రహించిన శివుణ్ణి చెప్తూ భువన భయ భంగ వ్యసనిన అంటాడు పుష్పదంతుడు గారు. భువనముల భయాన్ని పోగొట్టడమే వ్యసనంగా కలవాట. అంటే లోకాన్ని కాపాడడం ఆయన వ్యసనం. అంటే వ్యసనం ఉన్నవాడికి వదులుకోలేడు, అది అనమాట. ఆయన వ్యసనం ఏమిటి? భువన భయభంగాలు పోగొట్టడం. ఆ వ్యసనం మనకు పనికొచ్చింది. మనకు పనికొచ్చే వ్యసనాలు అవతల వాళ్ళకు ఉంటే చాలా బాగుంటాయి. అయితే ఆవిడ కూడా అలాంటి ఆవిడే. అందుకే సౌందర్యలహరిలో భువన భయభంగ వ్యసనిని అంటాడు శంకర భగవత్పాలు వారు. అక్కడ పుష్పదంతులు అన్నదాన్ని యథాతథంగా పెట్టాడు. ఆయన అలాంటి వాడు, నువ్వు అలాంటి దానివే. మీ ఇద్దరికి ఒకే వ్యసనం ఉండడం బాగుంది. అందుకని ఇద్దరికి చెరో వ్యసనం ఉంటే కాపురం బాగా జరగదు. ఆయన వ్యసనం ఆవిడికి నచ్చకపోతే ఇంట్లో గొడవలే. కానీ ఇద్దరికి ఒకటే వ్యసనం. ఏమిటా వ్యసనం? ప్రపంచానికి కలిగే భయాన్ని పోగొట్టడమనే వ్యసనం ఉన్న ఆది దంపతులకు నమస్కారం చేసుకోవాలండి. ఎంత అందమైన భావం. అందుకే ఇలాంటి కృప ఎవరికీ కనబడదయ్యా, మా దేవదేవుడికి చెల్లు. అందుకే పోతన గారు ఒక మాట అంటారు, ఎవడి మీదైనా ఇష్టమున్నా, నచ్చినా,
వాడికి ఏదైనా ఇవ్వచ్చు కానీ వాడి కోసము నిప్పు ముద్ద ఎవడైనా తింటాడా అన్నాడు ఇక్కడ. మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన నీవచ్చుగాక ఇచ్చ నొరులకు చిచ్చు కడి కొనగవచ్చునే చిచ్చరచూ పచ్చుపడిన శివునకి దక్కన్ అని చెప్పాడు ఇక్కడ. ఎవడికంట చిచ్చరచూపు ఉంటుందో వాడు మాత్రమే చిచ్చు కడి తినగలడు అన్నాడు. మనకేం అర్థం కాలేదు కదా, ఖచ్చితంగా తెలుగు మాటలని అర్థం వీటికి. ఇప్పుడు తెలుగు ఎవడికి తెలుసు? చిచ్చు కడి, చిచ్చు నిప్పు, కడి ముద్ద, చిచ్చు కడి కొనగవచ్చునే చిచ్చరచూ పచ్చుపడిన శివునికి దక్కన్. శివుడికి తప్ప ఇంకెవరికి సాధ్యమవుతుందయ్యా అది అన్నారు పోతన గారు. అదే మాట ఇక్కడ చెప్తూ ఏవం ధర్మపరత్వం నా దేవదేవస్య చార్హతి. ఇలా లోకాన్ని రక్షించడమైన ధర్మం దేవదేవుడివే నీకు మాత్రమే చెల్లింది అంటున్నారు. ఇంత రమ్యమైన శ్లోకాలతో స్తుతి చేశారు దేవతలు ఋషులు. మొత్తం వ్యాఖ్యానంగా చెప్పుకున్నాం. ఒక్కసారి 5 ఏకకాలంలో విందాం. సిద్ధమేనా? నమః శంకర సర్వేశ నమః సర్వజగద్గురు నమో దేవాదిదేవాయ నమః శశికళాధర నమో ఘోరతరాద్ఘోర నమో రుద్రాయ శంకర నమః శాంతతరాచ్ఛాంత నమశ్చంద్రశ్చ పాలక నమః సోమాయ దేవాయ నమస్తుభ్యం చతుర్ముఖ నమో భూతపతే శంభో జహ్ను కన్యాంబుశేఖర నమస్త్రిశూలహస్తాయ పన్నగాభరణాయ చ నమోస్తు విషమాక్షాయ దక్షయజ్ఞప్రదాహక నమోస్తు బహునేత్రాయ లోకరక్షణతత్పర అహో దేవస్య మాహాత్మ్యం అహో దేవస్య వైకృప ఏవం ధర్మపరత్వన్న దేవదేవస్య చార్హతి. త్రినేత్ర అంటూ ఉంటే బహునేత్రాయ అన్నాడు ఇక్కడ. ఎన్నో కళ్ళున్న బట్టాయన ఇక్కడ. సహస్రాక్షాయ మీఢుషే, వేల కొలది కన్నులు ఉన్నవాడు అన్నారు ఇక్కడ. అంటే ఒంటి నిండా కన్నులు బొమ్మలేయడం కాదు, అనంత దర్శన శక్తి సంపన్నుడు. ఆయన చూపుకి దేశ కాల వస్తు అవధులు లేవు. అంటే ఈ మాత్రమే చూడగలడు, ఈ కాలమే చూడగలడు కాదయ్యా. ఏ కాలాన్నైనా చూస్తాడు, ఏ ప్రాంతాన్నైనా చూస్తాడు, ఏ జీవుణ్ణైనా చూస్తాడు భగవాన్. తెలుసుకోండి ఇక్కడ ఆ అనంత దర్శన శక్తిత్వమే బహునేత్రాయ అనే మాటలో చూపిస్తున్నాడు. అలా స్వామికి నమస్కారం చేశారట. ఇవి 2 చేతులు దోయులించి వాళ్ళు ఇలా నమస్కరించగానే క్షణజ్ఞ సంప్రీత్యర్థం మునీనాం సా ఉవాచ. ఎంత అందమైన మాట. అలా స్తోత్రించిన మునులకి చూసి వాళ్ళని దయ చూపించి వాళ్ళకి హితం కలిగించాలని అమ్మవారు మునుల కోసమని, మునుల ప్రీతి కోసమని, అంటే వాళ్ళకి తెలియంది చెప్తే ప్రీతిని కాదు, మహాత్ములకి తెలిసిందైనా మంచి విషయం చెప్తే ఆనందిస్తారు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే భాగవతాది గ్రంథాలు చెప్పినప్పుడు అనేక భాగవత ప్రవచనాలు చేసిన సిద్ధపురుషులు వచ్చి కూర్చుంటారట. అంటే వీడు ఎలా చెప్తారు చెక్ చేస్తామని కాదు, కానీ భగవత్కథ ఆస్వాదించాలని వస్తారు. అది తెలుసుకోవాలి. ఎందుకంటే మహర్షులకి నిరంతర బ్రహ్మచింతనే వాళ్ళకి గనక బ్రహ్మము గురించి చెప్తే వింటారు, బ్రహ్మము గురించి ఆలోచిస్తారు. మిగిలిన విషయాలు వాళ్ళకి ఆస్వాదన కలగవు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఇక్కడ మంచి మాట అన్నారు. సంప్రీత్యర్థం మునీనాంచ వచో దేవి అబ్రవీత్ హరం. దేవతలకు సంప్రీతి కలగడానికై హరుని ఉద్దేశించి పార్వతీదేవి మాట్లాడుతోంది. మరొక అందమైన మాట అనండి. క్షణజ్ఞ పరమం హితం. క్షణజ్ఞ అంటే క్షణము తెలిసినది. ఇక్కడ క్షణజ్ఞ అంటే సమయజ్ఞ. ఎక్కడో వినట్టున్నారు సమయజ్ఞానామం, లలితా శాస్త్రం ఉంది. సమయజ్ఞ మంచి మాట. సమయజ్ఞ అనే మాట విష్ణు శాస్త్రంలో కూడా కనబడుతుంది. సమయజ్ఞ అంటే సమయము తెలిసినది అని అర్థం. ఇక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలిసిన బిట్ట. అందుకే మహర్షులందరూ వచ్చి ఇంత భక్తితో శివతత్వం తెలుసుకుని నమస్కరించారు. అలా నమస్కరించిన తర్వాత అమ్మవారు ఆ సమయజ్ఞ అయినటువంటి తల్లి మునుల ప్రీతి కోసం శివుణ్ణి అడుగుతుందట. ఎంత స్టెప్ చూడండి. ఇంతవరకు శివతత్వం అయిపోయింది, వాళ్ళకి శివతత్వం తెలిసినదే. ఇప్పుడు సంపూర్ణంగా పరమాత్మ ద్వారా వినగానే, ఎందుకంటే గురువులకు గురువు ఆయన శంభో లోకగురు, ఆయన ద్వారా వినగానే వాళ్ళకి అంత ఆనందం కలిగి మొత్తం తత్వం అంతా కలిసేలాగా స్తోత్రం చేశారు 5.5 శ్లోకాల్లో. అప్పుడు అమ్మవారు వారికి ప్రీతి కలగడం కోసమని శివుని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు వేస్తున్నది. ఇక్కడి నుంచి ధర్మోపదేశాలు మొదలవుతాయండి. అసలు ధర్మం అంటే ఏమిటి, ధర్మాలు ఎవరెవరికి ఏమిటి, పైగా ఇవాళ కొందరు సుఖాలు పడుతున్నారు, కొందరు దుఃఖాలు పడుతున్నారు. కానీ సుఖాలు అనుభవించారు వారు వరుసగా సుఖాలు అనుభవించట్లేదు, దుఃఖాలు అనుభవించేవారు వరుసగా దుఃఖాలు అనుభవించట్లేదు. ఆలోచిస్తే ఈ జీవితంలోనే
బాగున్నామా అని ప్రశ్న వేస్తే బాగున్నామని చెప్పడానికి 100 కారణాలు దొరుకుతాయి. అవునా లేదా చెప్పండి. ఇక్కడ సుఖంగా ఉన్నామని చెప్పడానికి 100 కారణాలు ఉంటాయి. బాగులేమని చెప్పడానికి కూడా 100 కారణాలు ఉంటాయి. ఈ బ్రతుకులోనే 2 కనబడుతుంటాయి. కనుక ఏమి ఉంటే బాగుంటాము, ఏముంటే బాగుండము. ఇవాళ బాగుండడానికి ఏం చేసుకుంటే ఇలా బాగున్నాం, బాగుండకపోవడానికి ఏం చేసుకుంటే ఇలా బాగుండకుండా పోయాం. ఈ విషయములు అమ్మవారు అడుగుతున్న శివుడు చెప్తాడండి. ఇది తెలియడం వల్ల మళ్ళీ బాగుండాలంటే ఎలా ఉండాలో జాగ్రత్తగా ఉంటాం, మళ్ళీ పాడైపోతామంటే అలా ఉండకూడదో జాగ్రత్త పడతాం. అవునా లేదా? మనకు పనికొచ్చే విషయములు. జీవుడంటే ఇప్పుడు పుట్టి ఈ శరీరంతో పెరిగితే ఈ శరీరంతో చచ్చేవాడు కాడు. అనేక జన్మల కర్మల మూటలు మోసుకుంటూ వాటికి తగ్గ శరీరమును ధరించి అందులో కొన్ని కర్మలు అనుభవించిన తర్వాత కర్మ తీరాక ఈ దేహం వదిలి మరొక దేహంలోకి వెళుతూ తిరిగేటటువంటి నిరంతర ప్రయాణికుడు జీవుడు. తెలుసుకోండి. ఇక్కడ ఇవన్నీ మూట మూసుకొని వెళ్తున్నాడు. ఇక్కడితో అయిపోయింది అనుకుంటే ఎలా అండి? ఇవాళ నిద్రపోయామంటే రేపు పొద్దున్న లేవమనుకుంటామా? ఇవాళ మరణించామంటే మళ్ళీ పుట్టము అనుకుంటామా? ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇవాళ పడుకుంటే రేపు లేవడం ఎంత సత్యమో, ఇవాళ మరణిస్తే మళ్ళీ పుట్టడం అంతే సత్యము. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎందుకు? జీవుడు నిత్యుడు. దీని మీద బేసై చెప్పేది మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రం. జీవుడు నిత్యత్వాన్ని అంగీకరించాలి. ఫలానా రూపంతో పుట్టి ఫలానా రూపంతో పెరుగుతూ చచ్చేడు అనుకుంటే జీవుడు కాదు. ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ఈ రూపం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది క్వశ్చన్ చేయాలి. ఈ క్వశ్చన్కి నిజంగా హేతువాది ఏం సమాధానం చెప్తాడు? నిజమైన హేతువాదులు ఎవరు అంటే భారతీయ ఆధ్యాత్మికవాదులైన మహర్షులు. తెలుసుకోండి. అందుకు వాళ్ళు హేతువుతో చెప్తున్నారు. హేతువు అంటే అది. ఎందుకు నీకు సుఖం వచ్చింది, ఎందుకు నీకు దుఃఖం వచ్చింది, ఎందుకు నీ రూపం ఇలా వచ్చింది, ఎందుకు వాడి రూపం అలా వచ్చింది, నీ రూపమే ఇవాళ ఎందుకు అందంగా ఉంది, రేపెందుకు అలా అయ్యింది చెప్పగలగాలి. దానికి ఇంతవరకు ప్రపంచంలో సరి అయిన సమాధానం చెప్పగలిగిన ఒకే ఒక్క ధర్మం పేరు వేద ధర్మం. అది సనాతన ధర్మం, అది హిందూ ధర్మం. దాన్ని ఇప్పుడు శివుడు చెప్తున్నాడు. ఎంత క్లుప్త రూపంలో చెప్పబోతున్నాడు. కానీ ఎలా జీవించాలో చెప్తున్నాడు. ఎలా జీవిస్తే ఇక్కడ బాగుంటావు, తర్వాత బాగుంటావు. అవునా లేదా? యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరి మాట వినకుండా వ్యాయామం చెయ్యకుండా అప్పుడు జీర్ణించుకునే శక్తి ఉంది కనుక కనబడ్డ ప్రతీది తినేయడం వల్ల వార్ధక్యం వచ్చేక మృత్యువుకు దగ్గరయ్యే రోగాలు వస్తున్నాయా లేదా? అదే ముందు నుంచే వైద్యుడు మొదలైనవి చెప్పిన వ్యాయామం సరిగ్గా చేసుకుని ఉంటే ఆ రోగాలు రాకుండా ఉంటామా లేదా? అదేవిధంగా శాస్త్రం చెప్పిన మంచి మాటలు వింటే దుఃఖమయమైన సంసారాల్లో పడకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటాం. ఈ శరీరానికి ఆరోగ్య సలహాలు ఎలాగో ఈ జీవుడికి ధార్మిక సలహాలు సూచనలు అలా అవసరము. అది చెప్పడానికి శాస్త్రం అనేది అవసరిస్తుంది. అది ఋషులకు కానీ తెలిస్తే అది లోకానికి పనికొస్తుంది. మీరు ఒకదాని కూడా కనెక్ట్ చేసుకోగలగాలి. అప్పుడు భారతంలో రుచి తెలుస్తుందండి. అలా కాకుండా మన యొక్క ఆలోచనని పరిమితం చేసుకుని ఈ దేవుడు గొప్పతనం ఉందా, మా దేవుడు గొప్పతనం ఉందా అని పనికిమాలిన దృష్టితో చూడడం వల్ల వీటిలో ఆంతర్యం తెలుసుకోలేకపోతున్నాం. కృష్ణుడు ఏమన్నాడు మహర్షులతో? మీరు చూసిన ఆశ్చర్యం చెప్పండి, అయితే నాకు తెలియని ఆశ్చర్యాలు ఈ ప్రపంచంలో లేవు, అది కూడా అన్నాడు వెంటనే. కానీ మీరేదైనా చెప్తే శిలయందు లిఖించినట్లుగా అది కలకాలం నిలబడిపోతుంది, మానవులకు ధర్మంలో ప్రేరణ కలిగిస్తుంది, కాబట్టి మీరు చూసిన ఆశ్చర్యం చెప్పండి అన్నాడు ఆయన. ఇక్కడ ఆ అనడంలో అందమేమిటి? నా దగ్గర మీరు ఇప్పుడు చెప్పేవన్నీ కూడాను అలా లోకానికి ప్రేరణ కలిగించే సత్యములు అవుతాయి, చెప్పండి అన్నాడు కృష్ణుడు. అంటే అప్పుడు మేము పార్వతీ పరమేశ్వర సంభాషణలా విన్నామని వీళ్ళు చెప్తున్నారు. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు పార్వతమ్మ అడిగిన ప్రశ్నలు స్వామి చెప్పే సమాధానాలు ముద్దు ముద్దుగా చిన్న చిన్న అధ్యాయాలుగా ఇచ్చారండి, మూటలు కట్టి. అదే వేదాల్లో పురాణాల్లో విస్తారంగా వస్తూ ఏది ఎలా కలుపుకోవాలో మనం కన్ఫ్యూజన్ అయిపోతాం. దాన్ని చిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా ఒక చోట చిన్న చిన్న సమాధానాలే, పెద్ద సమాధానాలు కూడా ఎనాలిసిస్ లేదు. అయితే మనకు అర్థం కావడానికి వ్యాఖ్య చేసుకోవాలే తప్ప క్వశ్చన్ ఆన్సర్ అంతే, అలా అలా వెళ్ళిపోతాయి మొత్తం కూడా. ముద్దుగా మృదువుగా అందంగా ఎంత అద్భుతంగా అడగడం అమ్మకే తెలుసు, చెప్పడం స్వామికే తెలుసు. ఇక్కడ అది కూడా ఎవరి కోసం అడుగుతోంది? మళ్ళీ అంటున్నారు, సంప్రీత్యర్థం మునీనాంస క్షణజ్ఞ పరమం హితం. మునులకు సంప్రీతి కలగడానికి పరమహితమైన మాటలు అమ్మవారు అడుగుతున్నారు. సమయజ్ఞురాలు గనక. భగవాన్ సర్వభూతేశ సర్వధర్మ విదాంవర. సంబోధనలు గొప్పతనం చూడాలి. ఎప్పుడు దానికి తగ్గట్టు అడుగుతుంది. ఎందుకంటే నీలకంఠాన్ని టైమ్లీ అంది. ఇప్పుడేమన్నది? సర్వధర్మ విదాంవర. అన్ని ధర్మములు తెలిసిన వాళ్ళలో శ్రేష్టమైన పినాకపాణే వరద సంశయమ్మో మహానయం. నాకు సందేహం ఉంది.
అదేమిటి అంటే, ఇవాళ ఈ ముని సమూహమంతా తపస్సు చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఆ తపస్సు వల్లనే నువ్వు కనబడ్డా వాళ్ళందరికీ. పైగా వీళ్ళ తపస్సుతోనే లోకాలన్నీ తిరుగుతూ ఉంటారు. అలాంటి ముని సమూహానికి సంతోషం కలిగించడానికి, నాకు ఆనందం కలిగించడానికి ఈ సందేహం తీర్చవలసిందిగా నిన్ను అడుగుతున్నాను. అసలు ధర్మం యొక్క లక్షణం ఏమిటి? ఇది మొదలడిగింది. ధర్మం సూక్ష్మం తెలియని వాళ్ళు కూడా ధర్మాన్ని ఎలా ఆచరించాలి అంటే ధర్మంలో రహస్యాలు ఇవి నాకు తెలుసుకోవాలనుకుంటున్నాం, స్పష్టంగా చెప్పు అనగానే ఋషులందరూ ఏం చేశారో తెలుసా? శివుడు ఏం చేశాడు తర్వాత? ఋషులందరూ ఉమాదేవికి నమస్కారం చేసి స్తుతించారు, పూజించేటప్పుడు. అమ్మవారికి పూజ జరిగిందండి. అంటే ఆవిడది అయి ఉంటేనే శివుడి నుంచి ఇన్ని మాటలు వస్తాయి. అందుకే తతో మునిగణ సర్వ తాం దేవీం ప్రత్యపూజయత్ వాగ్భిర్ఋగ్భూషితార్థాభి స్తవైశ్చార్థ విశారదై. ఆ మునిగణాలన్నీ కూడా ఉమాదేవిని పూజించి రుక్కులు మొదలైన వేదమంత్రములతో విస్తార భావాలతో అమ్మవారిని స్తుతి చేయగానే అప్పుడు శివుడు సమాధానం చెప్తున్నాడు. ఉమామహేశ్వరులకు నమస్కరిస్తే కానీ మాటలు మనకు వచ్చేవి కావు. అందుకు వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి శివుడు చెప్తున్నది వినాలి. ప్రధానంగా గృహస్థ ధర్మమే మొదలుపెట్టి చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే అనుకుంటా. చెప్పండి, గృహస్థ ధర్మం. బ్రహ్మచారులు విన్నామంటే పర్వాలేదు, కాబోయే గృహస్థులు. అలాగని బ్రహ్మచర్యం గురించి చెప్తాడు. అందరి మానవుల యొక్క అందరి గురించి చెప్తాడు. ఇక్కడికి రాకపోయినా సన్యాస ధర్మాలు కూడా చెప్పాడు ఆయన. ఎందుకంటే సమస్త ధర్మములు చెప్తున్నాడు, కానీ మొదటి చెప్తున్నది మాత్రం ప్రధానంగా బేసిక్గా ధర్మం అంటే ఏంటో చెప్తున్నాడు. ఈ ప్రతివాడు పాటించవలసింది అహింస. మొట్టమొదటి ప్లేస్మెంట్ ధర్మంలో దేనికి ఇచ్చాడు? బాగా గుర్తుపెట్టుకోండి. మన వల్ల ఎవ్వరికి హింస జరగకూడదు. ఇది హిందూ ధర్మానికి ప్రధాన ధర్మం. అహింసా పరమో ధర్మ అనేది వేదం పుట్టిన దగ్గర నుంచి ఉంది. వేదానికి పుట్టుకే లేదు, అంటే అనాది అయిన ధర్మం ఇది. అందుకని అహింసా పరమో ధర్మం ఎవడో కొత్తగా వచ్చి మనకు ఇచ్చింది కాదు. సనాతన ధర్మం యొక్క ప్రధాన సూత్రమే అహింస. ప్రథమ మంత్రమే అహింస. తెలుసుకోండి, ఇక్కడ ఎంత హింస తక్కువగా జీవిస్తే అంత గొప్పగా నువ్వు ఉంటావు. అందుకే అనివార్యమైన హింస చేయవలసి వస్తుందంటే తక్కువ చేయి. ఆ తక్కువగా తప్పనిసరిగా చేసిన హింసకు ప్రాయశ్చిత్తం చేసుకో అని కూడా చెప్పింది మన సంస్కృతి. కానీ అహింస మొదటిది, సత్యవచనం రెండవది, మూడవది సర్వభూతానుకంపనం, సర్వ ప్రాణికోటి పట్ల దయ కలిగి ఉండుట, శమః మనస్సు నిగ్రహించుకొనుట. ఇది చాలా ప్రధానం. అన్ని ధర్మాలకి బేస్ అదండి ఇక్కడ. ఎందుకంటే ఒక అబద్ధం ఆడాలనిపించవచ్చు, కానీ అదే మొన్న పురాణంలో విన్నాను, వద్దులే అని నిగ్రహిస్తాను చూసారా? అది ఆ కంట్రోల్ ఉండాలండి, సెల్ఫ్ కంట్రోల్. అది శమము. తర్వాత దానం, ధర్మంలో తర్వాత భాగం దానము. వెంటనే అంటాడు యథాశక్తి అన్నాడు. దానం యథాశక్తి. ఒక కోటీశ్వరుడు కోట్లు ఇచ్చినట్టు ఒక లక్షాధికారి ఇవ్వలేకపోవచ్చు, కానీ వాడు కోటి ఇవ్వడం ఎంతో వీడి దానిలో ఇచ్చినది అంతే అవుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే దానం పక్కన శబ్దం వేశాడు యథాశక్తి. నాకు డబ్బు లేదు కనుక దానం చేయలేదు అని తప్పించుకోకుండా ఉండడానికి గట్టిగా కొట్టాడు. ఇక్కడ నీకున్న దాంట్లో నువ్వు చేయగలిగినది చేయవలసింది చేయాలి ఇక్కడ. కానీ దానం యథాశక్తి. కానీ ఇప్పుడు ఏంటండి? అహింస, సత్యవచనం, సర్వభూతానుకంపనం, శమో, దానం యథాశక్తి. ఇవి గార్హస్థ్యో ధర్మ ఉత్తమ. ఇవి 5 ప్రధానం. దీనికి అంగముగా మరికొన్ని ఉన్నాయి ప్రధానంగా. ఇవన్నీ బేసిక్గా ధర్మం అంటే ఏమిటో 2-3 శ్లోకాలు చెప్తున్నాడు. పరదారేష్వసంసర్గ, ఇది చాలా ముఖ్యం. పరస్త్రీల యందు వ్యామోహం ఉండరాదు. అసంసర్గ అనే మాటకు అర్థం ఏంటంటే శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా వారితో సంపర్కము కూడదు. న్యాస స్త్రీ పరిరక్షణం, ఇది చాలా. ఎందుకంటే గృహస్థుని భార్య మాత్రమే కాదు, ఇంకా మరికొందరు గృహస్థుని ఆశ్రయించుకుని ఉంటారు. అప్పచెల్లెళ్ళు ఉండొచ్చు, మరదళ్ళు ఉండొచ్చు, వదినలు ఉండొచ్చు, అలాగే బంధువులు వచ్చి వాడిని ఆశ్రయించుకుని ఉండొచ్చు. వారిని రక్షిస్తూ వారి యందు కూడా పుత్రీభావం, దేవీభావం, మాతృభావం కలిగి ఉండాలి. ఇది న్యాస స్త్రీ పరిరక్షణం. తన దగ్గర ఉన్నటువంటి ఇతర స్త్రీల యందు పరిరక్షణ దృష్టి ఉండాలి. అదత్తాదాన విరమ అంటే మొదట చెప్పిన 5కి అంగధర్మములు అంటారు వీటిని. అదత్తాదాన విరమ, ఒకడు ఇవ్వనిది నువ్వు తీసుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైనది. అంటే అవతల వాడు వస్తువు ఏది ఉంటుంది, బాగుంది కదా తీసేసుకుందాం అని కాకూడదు.
వాడు ఇవ్వనిది నువ్వు తీసుకోకూడదు. అదత్తాదాన విరమః, మధుమాంసస్య వర్జనం, మద్యపానం, మాంసము వీటిని విడిచిపెట్టుట. ఇప్పుడు ఇవన్నీ అయ్యాయి 5. మొదట చెప్పినవి 5. ఇవి అనుబంధ ధర్మములు. ఇవి ప్రధానంగా చెప్పబడుతున్న ధర్మములు. ఇది తెలుసుకుంటే బేసిక్గా చెప్పేశాడు. ఇవి బహుశాఖ సుఖోదయ, మిగిలినవన్నీ వీటి నుంచి వచ్చిన కొమ్మల వంటివే. ఇవి ప్రధానమైనవి. దేహభిర్ధర్మపరమై చర్తవ్యో ధర్మ సంభవ, శరీరమున్న ప్రతి వాళ్ళు కూడాను ధర్మం ప్రధానంగా అనుకుంటే మాత్రం వీటిని పాటించి తీరాలి. ఇది ప్రధానంగా శివుడు చెప్పినవి. కానీ ఈ విషయమును గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా మానవుడైన ప్రతివాడు గుర్తుపెట్టుకుని గుండెల్లో వ్రాసుకొని దాచుకొని మననం చేసుకొని బ్రతుకుని తీర్చిదిద్దుకోవలసిన మాటనే శివుడు చెప్పబోతున్నాడు. ఋషులు వినబోతున్నారు, మనందరం కూడా వినబోతున్నాం. అత్యంత జీవితానికి అత్యంత ప్రధానమైన సారభూత విషయములు గనక చెప్పుకుంటున్నాం. ఇవాళ ఒక్కసారి విన్నవాళ్ళు ఆలోచించండి, ఇంతకంటే ఇంకేం చెప్పాలి? పర్సనాలిటీ డెవలప్మెంట్కి, అద్భుతమైన క్యారెక్టర్కి ఇంతకంటే నిర్వచనం ఏం చెప్పాలో చెప్పండి. ఇక్కడ దీన్ని పట్టుకుని మత పాఠాలు అంటామా మనం? మొదట శివుడి గురించి చెప్పినప్పుడంతా యూనివర్స్, బియాండ్ యూనివర్స్ ఉన్న ఒక గొప్ప తత్వాన్ని చెప్పారు. ఇప్పుడు చెప్తున్నదంతా ఎలాగ మన పర్సనాలిటీని తీర్చిదిద్దుకోవాలి, ఎలా జీవించాలో చెప్తున్నారు. చెప్పండి. ఇక్కడ నుంచి అవే పాఠములు మొదలవుతాయి. ఇవాళ ప్రారంభంలో మనం ఒక ధర్మ ఉపోద్ఘాతంలో మనం ఉన్నాం. మరొక్కసారి ఈ శ్లోకములు అనుకుని, అహింసా సత్యవచనం సర్వభూతానుకంపనం శమో దానం యథాశక్తి గార్హస్థ్యో ధర్మ ఉత్తమ పరదారేష్వ సంసర్గ న్యాసస్త్రీ పరిరక్షణం అదత్తాదాన విరమః మధుమాంసస్య వర్జనం ఏష పంచవిధో ధర్మ బహుశాఖః. ఇదే అనేక శాఖలతో విస్తరిస్తుంది. అయితే ఈ ధర్మం ఆచరిస్తే ఏం లభిస్తుంది? సుఖోదయ, సుఖము ఉదయిస్తుంది. అందుకే ధర్మపరమై దేహిభి, ధర్మమే ప్రధానంగా బ్రతికే జీవులు చర్తవ్య ధర్మ సంభవ, వారు ఈ ధర్మాల్ని ఆచరించాలి అని చెప్పగానే అమ్మవారు అంటున్నారు, ఇవి అందరి మానవులకి చెప్పిన ధర్మములు. కానీ మానవుల్లో అనేక రకాల వర్గాల వారు ఉంటాయి కదా. ఆ వర్గాల్లో వర్ణములు, ఆశ్రమములు, స్త్రీలు ఇత్యాదులు ఉంటాయి. ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఏమిటో నాకు తెలుసుకోవాలనుంది అని అడగగానే మళ్ళీ శివుడు చెప్పబోతున్నాడు. వాటిని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు, శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య సమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ రోజున ఋషిపీఠం ఒక కొత్త పుస్తకాన్ని ఇవాళ సంతృప్తితో ఆవిష్కరించబోతోందండి. దానికి విజయవాడకు అనుబంధం ఉంది. ఈ ఏడాదిలోనే, అంటే మనం గత ఏడాది కలిసి ఇప్పటి లోపలే చాలా పుస్తకాలు విడుదలయ్యే ఋషిపీఠం. ఇవాళ కొత్త పుస్తకం ఒకటి వచ్చింది. ఈ మధ్య వచ్చినవి రేపు పరిచయం చేస్తాను, కానీ ఇవాళ వచ్చింది ఇక్కడే ఆవిష్కరించమన్నారు. ఇది మనందరికీ ఆత్మీయులు, పెద్దలు ఉషశ్రీ గారు రచించిన గ్రంథం. ఇది ఎవరితో ఎలా మాట్లాడాలి. ఇది రామాయణంలో హనుమంతుడి పాత్ర ఆధారం చేసుకుని వారు కొన్ని వ్యాసాలు రచించారు. అది అప్పట్లో ఒక పుస్తకంగా వచ్చింది. కానీ మొత్తం రామాయణం అంతా పరిశీలిస్తే ఆ పుస్తకాన్ని సంపూర్ణం చేయడానికి వారి కుమార్తె, ఆయుర్వేద వైద్యురాలు, ఋషిపీఠం పురస్కార గ్రహీత అయినటువంటి చరకుడి సుశ్రుత సంహితని ఇంగ్లీష్లో రచించి ప్రపంచానికి మేలు చేసినటువంటి గాయత్రీదేవి గారు, వారి నాన్నగారు రచించి కొంతవరకు చేసినటువంటి గ్రంథాన్ని సంపూర్ణం చేస్తూ మొత్తం పుస్తకాన్ని రచించారు. రామాయణంలో హనుమంతుడు, దీన్నే ఎవరితో ఎలా మాట్లాడిన పుస్తకాన్ని ఋషిపీఠ ప్రచురణ కిందని మేము విడుదల చేయాలని ఆవిడ కోరుకున్నారు. ఋషిపీఠ ప్రచురణగా ఇవాళ ఉషశ్రీ గారి ఊరైనటువంటి విజయవాడలో ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన అంశము. ఇలాంటి విలువైన పుస్తకాలన్నీ కూడా మీకు ఋషిపీఠం కౌంటర్ వద్ద లభ్యమవుతున్నాయి, స్వీకరించవచ్చు. స్వస్తి.